నమస్తే, వెల్కమ్ టు కరోనా స్పెషల్ ఫోకస్. నేడు మన ప్రపంచ దేశాలు ఎదుర్కొనేటటువంటి అత్యంత క్లిష్టమైనటువంటి సమస్య కరోనా వైరస్. దీన్ని నిర్మూలించడం కోసం సైన్స్ టెక్నాలజీ అంతా కూడా ఉపయోగించి ఒక వ్యాక్సిన్ని తయారు చేయడం జరిగింది. అయితే ఈ కరోనా మనకంటే కూడా అడ్వాన్స్డ్గా ఆలోచించి రోజు రోజుకి తన యొక్క మ్యూటేషన్స్ను మార్చుకుంటూ వివిధ రూపాల్లో మానవ జాతిపైన దాడి చేస్తోంది. మరి ఇప్పుడు మనం కనుక్కున్నటువంటి ఈ వ్యాక్సిన్ అసలు ఈ వైరస్కి పనిచేస్తుందా లేదా అంటే మనకు అనుమానమే. కానీ మన సనాతన భారతీయ సాంప్రదాయ శాస్త్రమైనటువంటి ఆయుర్వేద శాస్త్రంలో ఆనాడే మన ఋషులు ఇలాంటి వైరస్ల గురించి, అదేవిధంగా వీటి యొక్క చికిత్సా విధానాల గురించి ఆయుర్వేద గ్రంథాలలో చక్కగా పొందుపరిచారు. కానీ వీటికి ప్రామాణికత లేదు అంటూ ఇప్పుడు వచ్చినటువంటి ఆధునిక వైద్య విధానం దీన్ని దూరం పెట్టడం జరిగింది. మరి ఇటువంటి తరుణంలో ఈ మన ప్రాచీన ఋషుల నుంచి వచ్చినటువంటి ఈ ఆయుర్వేద శాస్త్రం పైన పూర్తి అవగాహన కలిగి నేడు వస్తున్నటువంటి ఆధునిక వైద్యంతో కలిపి వైద్యం చేసేటటువంటి వైద్యులు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాగే వాటిని ప్రపంచవ్యాప్తంగా కూడా అభివృద్ధి చేసేటటువంటి వైద్యులు లేరనే చెప్పాలి. కానీ ఇటువంటి తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదాన్ని అభివృద్ధి చేసేటటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి వ్యక్తిగా డాక్టర్ రవిశంకర్ పొలిశెట్టి గారిని మనం చెప్పుకోవచ్చు. వారు అలోపతి వైద్యంలో నిష్ణాతులై ఉండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హార్ట్ సర్జన్గా ఉన్నటువంటి ఆయన కొన్ని వేల పైగా హార్ట్ సర్జరీస్ నిర్వహించారు. ఇంకా ఆయన రష్యాలో అంటే కార్డియో ఇమ్యునాలజీ అనేటటువంటి ఒక సరికొత్త విభాగానికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా కూడా వ్యవహరించున్నారు. అయితే ఆయన మన భారతీయుడైనటువంటి కారణం చేత మన భారతీయ సాంప్రదాయ ఆయుర్వేద విధానం మీద పూర్తి మక్కువతో ఆ ఆయుర్వేదాన్ని పూర్తిగా అవపోసన పట్టి అందులో ఉన్నటువంటి గ్రంథాలన్నీ కూడా పూర్తిగా చదివి అందులో ఋషులు మనకి అందించినటువంటి ఈ చికిత్సా విధానాలన్నిటికీ కూడా సరికొత్త వైద్య విధానం ద్వారా రూపొందించి అటు బాగా అభివృద్ధి చెందినటువంటి ఈ మోడర్న్ సైన్స్ని అలోపతిని, ఇటు మన ప్రాచీన ఆయుర్వేద వైద్యాన్ని రెండిటిని కూడా మిళితం చేసి పాలీ సైంటిఫిక్ ఆయుర్వేద అనేటటువంటి ఒక సరికొత్త వైద్య విధానాన్ని రూపొందించారు. అయితే ఈ వైద్య విధానం ద్వారా ఎన్నో రకాలైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులకు అలోపతిలో కూడా పూర్తిగా మనకి అందుబాటులో అంతు చిక్కనటువంటి కొన్ని సమస్యలకు కూడా చక్కటి ట్రీట్మెంట్ అందిస్తూ ప్రజలకి చక్కటి ఆరోగ్యాన్ని కూడా పాలీసైంటిఫిక్ ఆయుర్వేద విధానం ద్వారా అందిస్తున్నారు. వారు ఈరోజు మనతో మన స్టూడియోలో ఉండటం నిజంగా మనకి గర్వకారణం. మరి ఈ కరోనా గురించి వారు ఏం చెప్తారు, అసలు ఈ పాలీసైంటిఫిక్ ఆయుర్వేద లేకపోతే మన ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఈ వివరాలన్నీ కూడా మనం డాక్టర్ గారిని తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, నేడు మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ కరోనా వైరస్కి అలోపతిలో ఒక నిర్దిష్టమైనటువంటి సూత్రాన్ని కనిపెట్టలేకపోతున్నారు. అయితే అటు అలోపతిలో ఇటు ఆయుర్వేదంలో రెండిట్లో కూడా మీరు నిష్ణాతులు. మరి మీరు ఈ కరోనా వైరస్ గురించి ఏం చెప్తారు? అలాగే ఈ వైరస్ విషయంలో కూడా మనకి 100 సంవత్సరాలకు ఒకసారి పాండమిక్ సిచ్యువేషన్ వస్తుంది అని అంటున్నారు. అలాగే జంతువులు అవన్నీ కూడా ఇలాంటి వైరస్లు వచ్చినప్పుడు ఏ మెడిసిన్స్ లేకుండా అంతరించిపోతూ ఉంటాయి. మరి ఇలాంటివి వచ్చినప్పుడు మనుషులు కూడా కోట్ల మంది చనిపోతున్నారు. ఇలా అంతరించిపోవాల్సిందేనా? ముందుగా పిఎంసి ఛానల్ ప్రేక్షకులకి నా నమస్కారాలు. మొట్టమొదటిసారి నన్ను ప్రజలకి ఇంట్రడ్యూస్ చేసింది పిఎంసి ఛానల్, కాబట్టి పిఎంసి ఛానల్కి నేను ఎప్పుడూ కృతజ్ఞునిగా ఉంటాను. అయితే ఇప్పుడు ఈ వైరస్ ఎందుకు ఇంత వేగంగా ఇది స్ప్రెడ్ అవుతోంది? నెంబర్ 1, మనము సబ్స్టాన్షియల్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు చూడండి, దీనిలో మార్టాలిటీ తక్కువ ఉన్నా కూడా 1.25 మార్టాలిటీ ఈరోజు మన భారతదేశంలో ఉంది. అమెరికాలో అయితే 2% మార్టాలిటీ వరకు వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మార్టాలిటీ తక్కువగానే కనబడుతోంది. దీన్ని ఎంత వీలైతే అంత స్ప్రెడ్ ఆపడానికి మన చేసే ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. ఇది ఎందుకు అంటే ఇక్కడ వైద్య విధానం ఫెయిల్ అయిందన్నది కాదు. దీనిలో మనం అర్థం చేసుకోవాల్సినవి 2. ఒకటి వైరస్ని అర్థం చేసుకోవాలి, ఇంకోటి అసలు మనుషులను కూడా అర్థం చేసుకోవాలి. నా దృష్ట్యా రెండింటిని కలిపి అర్థం చేసుకోకపోవడం వలన మనం తప్పులు అని అనను, కానీ మనం సరిగా ఈ వైరస్ని మనం ట్రీట్ చేయలేకపోతున్నాం. సో నేను మొట్టమొదటిసారిగా అంటే దాదాపు ఒక ఏడాది క్రితమే ఈ వైరస్ని క్షుణ్ణంగా అంటే అలోపతి పరంగా అనలైజ్ చేశాను. ఈ వైరస్ ఏంటంటే వైరస్ అని ఏదైనా వైరస్ మన దేహం బయట అవుట్ ఆఫ్ ద బాడీ అదొక పార్టికల్గా ఉంటుంది. అందుకని దాన్ని వైరస్ పార్టికల్ అంటాం. బ్యాక్టీరియాని అలా అనం.
ఎందుకంటే బయట ఒక పార్టికల్గా ఉంటూ, అంటే డస్ట్ పార్టికల్ ఉందనుకోండి, బై ఛాన్స్ మనం పీల్చిన ఊపిరితిత్తులోకి వెళ్తే డస్ట్ పార్టికల్ మనం దగ్గు ద్వారా బయటికి పంపించేస్తుంది దేహం. కానీ వైరస్లో ఒక విచిత్రమైన లక్షణం ఉంది. అది బయట, మన దేహం బయట ఒక పార్టికల్గా ఉంటుంది, అంటే నాన్ లివింగ్ ఎంటిటీగా. అది గనక మన దేహంలోకి వెళ్ళగానే దానికి జీవం వచ్చేస్తుంది. జీవం వచ్చి ఈ కరోనా వైరస్ కూడా అంతే. ఈ కరోనా వైరస్ని అందుకని డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అని అన్నారు. కానీ నేను ఏడాది క్రితమే ఇది డ్రాప్లెటే కాదు, ఎయిర్ బార్న్ అని కూడా చెప్పాను. ఎందుకంటే రష్యాలో, అంటే చాలామందికి తెలియదు, రష్యా చాలా అడ్వాన్స్ సైన్స్ ఉందండి. దాంతోపాటు మన ఋషులు ఇచ్చిన విజ్ఞానము, రష్యాలో ఉన్న సైన్స్ రెండింటిని కలిపి అర్థం చేసుకోవడం వలన నేను అనలైజ్ చేసి ఇది ఎయిర్ బార్న్ అని చెప్పాను లాస్ట్ ఏప్రిల్ నాడు. జస్ట్ ఒక 3 వారాల క్రితం అమెరికన్స్ అది కన్ఫర్మ్ చేశారు. అయితే మనకొక వైట్ స్కిన్ సిండ్రోమ్ ఉంది ఇంకా అమెరికన్స్ చెప్తే, కానీ మనం ఏది మార్చం. మనం అదొక బాటిల్ నెక్గా నాకు అనిపిస్తుంది. అలానే ఈరోజు మనం ఎవరిని బ్లేమ్ చేయొద్దు, బ్లేమ్ కాదు, మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. సో కరోనాని నేను అలా అర్థం చేసుకున్నాను. కరోనాను అర్థం చేసుకోవాలంటే దాని లోపల ఉన్న, అంటే కరోనా ఇందాక చెప్పుకున్నట్టు బయట ఒక పార్టికల్గా మన బాడీలోకి వెళ్ళగానే అదొక జీవ కణంగా మారిపోతుంది. జీవ కణంగా మారిపోయిన మన దేహంలో ఉన్న హ్యూమన్ సెల్స్ అనేవి, వాటికి ఏదైనా తయారు చేసుకోవాలంటే ఇమీడియట్గా అన్ని సపరేట్ ఆర్గనెల్స్ అంటాము, అవన్నీ లోపలే ఉంటాయి సెల్ లోపల. కానీ వైరస్కి ఒక్క డిఎన్ఏ తప్ప ఇంకే ఉండదు. డిఎన్ఏనో ఆర్ఎన్ఏనో, ఇది ఆర్ఎన్ఏ వైరస్ కాబట్టి ఆర్ఎన్ఏ ఒకటే ఉంటుంది, దాని చుట్టూ ఒక క్యాప్సూల్ ఉంటుంది అంతనే. సో వైరస్ ఏం చేస్తుంది, దాన్ని గనక రెప్లికేట్ చేసుకోవాలంటే తన క్యాప్సూల్ని, ఆ స్పైక్ ప్రోటీన్ ఇదంతా తయారు చేసుకోవాలి కాబట్టి మన సెల్ లోపలికి వెళ్ళాలి అంటే ఒక రిసెప్టర్ ద్వారా వెళ్తుంది. ఇది దాన్ని మనం ACE2 రిసెప్టర్ అంటున్నాము. TMPRSS2 అని చెప్పి రిసెప్టర్స్ ఉన్నాయి. దీన్ని ప్రైమర్స్ అంటారు. అలానే ఫ్యూరైన్ ప్రైమర్స్ అని అంటాము. వీటి ద్వారా ఈ సెల్ లోపలికి అది యాక్సెస్ పొంది అక్కడ రెప్లికేట్ చేసుకుంటుంది. తనని తాను కాపీస్ తయారు చేసుకుని బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి ఏంటి అది, అంటే ఎలోపతి ప్రకారంగా అయితే రకరకాలుగా, ఫస్ట్ ఇప్పుడు ఊపిరితిత్తులోకి వెళ్ళినా కూడా ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయిన పేషెంట్స్, అంటే ఒక న్యూమోనియా లాంటి సిమ్టమ్స్ ఓన్లీ 2% CDC ప్రకారంగా 2% పేషెంట్స్లోనే ఉన్నాయి. మెయిన్గా ప్రాబ్లం ఏం చేస్తుంది కరోనా అంటే, మన బాడీలో రక్త కణాలు ఉంటాయి. రక్తనాళాల్లో రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అంటాం, రెడ్ బ్లడ్ సెల్స్. వాటి లోపల ఉన్న హిమోగ్లోబిన్తో అది కంపీట్ అయ్యి దాన్ని బైండ్ చేస్తుంది. ఆ వైరస్ బైండ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఆక్సిజన్ ఏదైతే హిమోగ్లోబిన్ క్యారీ చేయాలో అది ఆక్సిజన్ బైండ్ అవ్వలేకపోతుంది. సో దీంతో హైపాక్సియా, లో బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్స్, ఇలా ఒక రెండో పరిణామం. ఊపిరితిత్తులో ఒక పరిణామం, ఆక్సిజన్ తక్కువ అవడం వల్ల ఏం జరుగుతుంది, మన బాడీలో అన్నీ జరగాల్సిన ప్రాసెస్ ఆక్సిజన్ వల్లనే జరుగుతాయి. కాబట్టి రకరకాల ఆర్గన్స్, ఇప్పుడు లంగ్స్లో అయితే ఫైబ్రోసిస్ అంటే ఇప్పుడు దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలితే ఏమవుతుంది, మనకి ఏదైతే ఎక్కడైతే దెబ్బ తగులుతుందో అక్కడ మచ్చ ఫామ్ అవుతుంది, దాన్ని స్కార్ టిష్యూ అంటాం. అటువంటి ఎక్స్టెన్సివ్ స్కార్ టిష్యూ లంగ్స్లో ఫామ్ అవుతుంది, పల్మనరీ ఫైబ్రోసిస్ కింద మారిపోతుంది. సో దాంతో లంగ్స్ చెడిపోతుంది. ఆర్ మామూలుగా మన బాడీలోకి ఇప్పుడు చూడండి, మన రక్తనాళాలలో రక్త ప్రసారం జరుగుతుంది, రక్తస్రావం అంటాం. రక్తస్రావం అంటే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. అయితే ఈ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతోంది కాబట్టి మన రక్తనాళాలలో బ్లడ్ క్లాట్ అయితే అవ్వట్లేదు. బ్లడ్ క్లాట్ కాకుండా ఒక వ్యవస్థ ఉంది మనకి. అదే చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, రక్త స్రావం జరుగుతుందంటే బ్లడ్ బ్లీడ్ అవుతుంది కొద్దిసేపు, అయినా కూడా బాడీ తాను ఆపేసుకుంటుంది, అది కోయాగులేషన్ ఫ్యాక్టర్స్ ద్వారా. సో అంటే బ్లడ్లో రక్తనాళాల్లో ప్రసారం జరుగుతున్నంతసేపు అది క్లాట్ అవ్వదు, బయటికి ఎక్స్పోజ్ అయిన వెంటనే క్లాట్ అవుతుంది. అంటే ఇలా బ్లడ్ ఎప్పుడు క్లాట్ కావాలి, ఎప్పుడు క్లాట్ కాకూడదు అనే వ్యవస్థ, ఒక ఇంటెలిజెన్స్ మన బ్లడ్లో ఉంది. సో ఇక్కడ కానీ ఈ వైరస్ ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, DIC అని అంటాం, డిసెమినేటెడ్ ఇంట్రావాస్క్యులర్ కోయాగులేషన్ అనే ప్రాసెస్ ట్రిగ్గర్ అవుతుంది. అదే సైటోకైన్ స్టామ్ అంటున్నారు, దాని ద్వారా ఇది ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయ్యి ఏం జరుగుతుంది అని అంటే, కొన్ని ఆర్గన్స్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతున్నాయి, కొన్ని ఆర్గన్స్లో రక్తం పలచబడుతుంది. ఇప్పుడు బ్లడ్ క్లాట్ ఫామ్ అయింది అనుకోండి, బ్లడ్ థిన్నర్ ఇస్తాం.
రక్తం పలచబడింది అనుకోండి, దాన్ని మళ్ళీ బ్లడ్లో హిమాటోక్రిట్ పెరగడానికి మనం ఏమైనా ట్రై చేయొచ్చు. కానీ ఇక్కడ రెండు ఒకటేసారి జరుగుతున్నాయి. అది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఎందుకు అని నేను అనలైజ్ చేస్తే అసలు ఈ కరోనా వైరస్ లోపల ఒక ఆర్ఎన్ఏ ఏదైతే ఉంటుందో, అంటే లోపల జీనోమిక్, దానిలో జీన్స్ అని అంటాం కదా, ఆ జీన్స్ అనలైజ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఈ కరోనా వైరస్, ఏ వైరస్ అయినా కూడా జీన్స్ ఉంటాయి. ఆ వైరస్లో 6 జీన్స్ ఉన్నాయి. మొత్తం 28,880 న్యూక్లియోటైడ్స్ అని అంట, అన్ని కెమికల్స్ కలిసి ఉన్నాయి. 28,000, దాదాపు 29,000కి ఒక 100 తక్కువ కెమికల్స్ అన్నీ ఒక సీక్వెన్స్లో కలిసి ఉన్నాయి. కానీ ఇండివిజువల్గా ఆ న్యూక్లియోటైడ్స్ నేను అనలైజ్ చేసి కనుక్కున్నది ఏంటంటే, నా లైఫ్ అంతా నేను చేసిన రీసెర్చే వాత పిత్త కఫాలు అంటే ఏంటో తెలుసుకోవడం. ఈ వాత పిత్త కఫాల్ని అంతకుముందు కూడా మన స్టూడియోలో చెప్పాను, ప్రేక్షకులకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. వాత పిత్త కఫాలు ఎందుకు ఇంపార్టెంట్ ఆయుర్వేదంలో అని అంటే, సమదోషాః సమగ్నిశ్చ సమధాతుమలక్రియ ప్రసన్న ఆత్మ మనసేంద్రియానాం స్వాస్థ్య ఇత్యభిధీయతే అని అన్నారు. ఆయుర్వేదంలో అంటే ఏంటనంటే, దీని అర్థం ఏంటనంటే, స్వాస్థ్యము అంటే ఆరోగ్యము ఎప్పుడు చేకూరుతుందట అంటే, సమదోషాః, వాత పిత్త కఫాలని 3 దోషాలు. ఈ 3 గనక సమపాళ్లలో ఉంటే ఎక్కడుండాలి? మన దేహంలో ఉన్న 7 ధాతువులు అంటే 7 టిష్యూస్లో, అలానే 42 అవయవాలలో వాత పిత్త కఫాలు 3 బ్యాలెన్స్లో ఉంటే కనుక ఆటోమేటిక్గా ఇందాక మనం అనుకున్నట్టు రక్తనాళాల్లో గడ్డ కట్టకూడని బ్లడ్ గడ్డ కట్టదు. ఎప్పుడైతే బ్లడ్ అవుట్ సైడ్ ఎన్వైరన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతుందో ఆటోమేటిక్గా గడ్డ కడుతుంది. చూడండి, ఈ వ్యవస్థ అంతా ఎప్పుడు జరుగుతుందంటే వాత పిత్త కఫాలు బ్యాలెన్స్లో ఉన్నప్పుడే జరుగుతాయి. సో ఈ వాత పిత్త కఫాల యొక్క బ్యాలెన్స్ తెలుసుకోవాలి, లేకపోతే బ్యాలెన్స్కి తీసుకురావాలంటే మనం ఏం చేయాలంటే, వాతం అంటే ఏంటి, పిత్తం అంటే ఏంటి, కఫం ఏంటి అంటే ఏంటి అనేది ఓ పరిశోధన చేయాలని 19 సంవత్సరాల దాదాపు క్రితము వాతాన్ని యానిమల్ మోడల్స్, వాతం అంటే ఏంటి, పిత్తం అంటే ఏంటి, కఫం అంటే ఏంటి తెలుసుకోవడానికి జంతువు పరిశోధన చేసి వాటిట్లో వాతాన్ని పెంచి ఏం జరుగుతుందో చూసి, పిత్తాన్ని పెంచడం ద్వారా ఏం జరుగుతుందో చూడడం, అలా కఫం పెరగడం ద్వారా ఏం జరుగుతుందో తెలుసుకొని ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయడానికి, అంటే ఫస్ట్ వాటిని క్వాంటిఫై చేయాలి, ఆ పరిశోధన చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే ఈరోజు వాతం వలన ఎలక్ట్రోఫిజియాలజీ ఎలా అంటే ఎలక్ట్రోఫిజియాలజీ, అలానే ఇమ్యూనాలజీ, అలానే సైటోకైన్ కెమిస్ట్రీ, అలానే రీజనరేషన్ అనే 4 ఇంపార్టెంట్ బ్రాంచెస్లో వాత పిత్త కఫాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏంటో కనుక్కున్నాం. కాబట్టి ఈ కరోనా వైరస్ అనేది వాత పిత్త కఫాలను ఎలా ప్రభావితం చేస్తుందని ఒక అనాలిసిస్ చేయాలి. ఎందుకంటే అది దేహంలో వాతాన్ని పెంచుతుందా, పిత్తాన్ని పెంచుతుందా, కఫాన్ని పెంచుతుందా, పెంచితే ఏ పాళ్లల్లో పెంచుతుంది తెలుసుకుంటే వాటికి యాంటీడోట్ మనం తయారు చేయొచ్చు అనే ఉద్దేశంతో వాటిని అనలైజ్ చేయడం జరిగింది. ఈ అనాలిసిస్లో అర్థమైంది ఏంటంటే, వాతాన్ని పిత్తాన్ని పెంచే విధంగా ఈ కరోనా వైరస్ బిహేవ్ చేస్తుంది. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఈ వాత పిత్తాన్ని కానీ పిత్త వాతాన్ని కానీ పెంచే విధంగా ఈ కరోనా వైరస్ బిహేవ్ చేస్తుంది. కాబట్టి మన టార్గెట్ ఎందుకు అలా నేను అంటున్నానంటే, ప్రప్రథమంగా వాతం అంటే ఏంటి, పిత్తం అంటే ఏంటి, కఫం అంటే ఏంటో తెలుసుకునే రీసెర్చ్ నేను చేసింది. సో మాలిక్యులర్ లెవెల్లో వాతం పిత్త కఫాలు అంటే ఏంటి, అలానే ఒక బయోకెమికల్ రియాక్షన్ లెవెల్లో వాత పిత్త కఫాలు అంటే ఏంటి, వాటి ప్రభావం ఎలా జరుగుతుందని నా రీసెర్చ్ అంతా, లైఫ్ అంతా దాని మీద గడిపాను. కాబట్టి కరోనా వైరస్ని వాత పిత్తాన్ని పెంచే విధంగా, లేకపోతే పిత్త వాతాన్ని పెంచే విధంగా కరోనా వైరస్ మన దేహంలో వ్యవహారం చేస్తుంది. నంబర్ 1. నంబర్ 2, ఇది దేహంలోకి వెళ్ళగానే, అందుకని మనం ఏం చేయాలి దీనికి అంటే అలోపతిలో మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకని ఈ వైరస్ మన బాడీలో ఎంటర్ అవ్వకుండా ఉండాలి, లేకపోతే ఎంటర్ అయినా అది నల్లిఫై అవ్వాలి అని అంటే కఫతత్వాన్ని దేహంలో పెంచుకోవాలి అని చెప్పి నేను ఒక అనాలిసిస్ చేశాను. దాని బేసిస్ మీద మేము కొన్ని రెమెడీస్ తయారు చేశాము. ఆ రెమెడీస్ మనము మాట్లాడచ్చు తర్వాత. కాకపోతే ఈ ప్రభావాన్ని, అంటే వాతాన్ని మనం ఇందాక అనుకున్నాం కదా, వాత పిత్త కఫాలు 3 బ్యాలెన్స్లో ఉంటే ఏం జరుగుతుంది అని అంటే, మేము అగైన్ దీని మీద చాలా యానిమల్ ఎక్స్పెరిమెంట్స్ చేసి ఫస్ట్ టైం హార్ట్ అటాక్ వచ్చినా కూడా ఆ హార్ట్ అటాక్ అంటే చనిపోయిన హార్ట్ ఏ భాగం అయితే చనిపోయిందో హార్ట్లో, ఆ భాగాన్ని పునరుజ్జీవింపజేసే యొక్క రీసెర్చ్ కూడా చేసి చూపించాను.
అలోపతిలో. ఇది చాలా అద్భుతమైన రీసెర్చ్. ఇదే అంటే అమెరికాలో అమెరికన్ చేస్తుంటే ఇది ప్రపంచం అంతా ఈరోజు వెళ్ళిపోయింది. ఇది భారతీయులు అయినందుకు ఈరోజు చూడండి మన మీద అందరూ యుద్ధాలు చేస్తున్నారు. ఎందుకు? మోదీ గారు వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చినందుకు ఇన్ని యుద్ధాలు చేస్తున్నారు మోదీ గారి మీద. కాకపోతే ఇది మోదీ గారి మీద చర్చ కాదు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతోంది అని అంటే వాత పిత్త కఫాలు బ్యాలెన్స్ చేసే విధంగా ట్రీట్మెంట్ చేయాలి. ఇది నేను కనుక్కున్నది. నెంబర్ 1, కరోనా ఏం చేస్తుంది? వాతాన్ని పిత్తాన్ని రెండింటిని పెంచుతుంది బాడీలో. కాబట్టి దానికి సంబంధించిన రిసెప్టర్స్ ద్వారా అది మన బాడీలోకి వెళ్తుంది అని నేను కనుక్కోవడం జరిగింది. కాబట్టి దీనికి ఇదే కాకుండా మీరు నా పాత వీడియోస్ చూస్తే అందులో నేను క్లియర్గా మెన్షన్ చేశాను. ఈ వాత అంటే ఏ రిసెప్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు అనేది కూడా నేను ఒక అనుమానం వ్యక్తపరిచి ఇలా అంటే ఒక తర్కం ద్వారా ఈ రిసెప్టర్స్ కూడా యాక్టివేట్ అవ్వచ్చు అని చెప్పి నేను చెప్పాను. మీరు ఎక్కువగా వాతపిత్త కఫాల గురించి పూర్తిగా అనలైజ్ చేస్తూ ఉంటారు కాబట్టి కరోనా మీద కూడా అనలైజ్ చేశారు. అయితే ఇప్పుడు నార్మల్ పీపుల్కి చాలా మందికి కరోనా ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా వస్తుంది. కొంతమంది బ్రతుకుతున్నారు, కొంతమంది ట్రీట్మెంట్ హోమ్ ట్రీట్మెంట్తోనే సెట్ అవుతున్నారు, కొంతమంది చనిపోవటం ఇలాంటివి జరుగుతుంది. అయితే మనకు వచ్చేసి ఈ కరోనా వైరస్ విషయంలో మనకి ఇంగ్లీష్ ట్రీట్మెంట్ అయితే యాంటీబయాటిక్స్ యూస్ చేస్తున్నారు. మరీ సివియర్ అయితే రెమిడిసివిర్ లాంటి ఇంజెక్షన్స్ ఇస్తూ హాస్పిటల్లో పెట్టి ట్రీట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ యాంటీవైరల్ డ్రగ్స్ ఇస్తున్నారు. మరి మనకి ఆయుర్వేదంలో మన ఋషులు ఇలాంటి వైరస్ల గురించి అసలు ఏమైనా చెప్పారా? బాడీలో మనం ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలి అంటున్నారు. కానీ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలి అంటే ఏంటో తెలియదు. ఫస్ట్ ఇమ్యూన్ సిస్టంలో మనకి తెలిసినంతవరకు నేను చేసిన రీసెర్చ్లో ఏం డెమాన్స్ట్రేట్ చేశానంటే అసలు ఇమ్యూన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పెన్సిలిన్ రియాక్షన్ వస్తుంది అనుకోండి. పెన్సిలిన్ ఒక కెమికల్, ఓకే. అప్పుడప్పుడు డ్రగ్ రియాక్షన్స్ వస్తాయి. పెన్సిలిన్లో కొంతమందికి అలర్జీ వస్తుంది, కొంతమందికి రియాక్షన్ వస్తుంది, యాంటీబాడీ రియాక్షన్ వస్తుంది. కొంతమందికి ఎలా వస్తుంది? గ్రాన్యులోమటస్ రియాక్షన్ వస్తుంది. ఇంకొంతమందికి ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ వస్తుంది. అంటే పెన్సిలిన్ ఒకటే అయినా ఒక మనిషిలో టైప్ 1, ఇంకో మనిషిలో టైప్ 2, ఇంకో మనిషిలో టైప్ 3, ఇంకో మనిషిలో టైప్ 4 కైండ్ ఆఫ్ రియాక్షన్స్ వస్తున్నాయి. ఇమ్యూన్ రియాక్షన్స్ 4 ఈరోజు అలోపతిలో తెలిసిన, 5వది రీసెంట్గా కనుక్కున్నారు. నా రీసెర్చ్లో నేను 32 అని కనుక్కున్నాను. అది వేరే విషయం, దాని గురించి తర్వాత మాట్లాడదాం. అంటే దీని అర్థం ఏంటి? ఈరోజు అంటే పెన్సిలిన్ ఒక రియాక్షను 4 రకాలుగా ఉండొచ్చు. అది దేని మీద డిపెండ్ అయ్యింది అని అంటే ఆ పర్సన్ యొక్క ఇమ్యూన్ సిస్టము ఏ స్థితిలో ఉందో, అంటే ఆ పర్సన్ యొక్క ఇమ్యూన్ రియాక్షన్ అది. వాడి యొక్క వాతపిత్త కఫాలు ఏ స్థితిలో ఉన్నాయో దాన్ని బట్టి ఆ రియాక్షన్ జరుగుతుంది. ఇది మనం తెలుసుకోవాలి. సో దీనికి ఎట్లా తెలియాలి అంటే మేమేం చేసాం, వాతాన్ని ఇప్పుడు ఇమ్యూన్ సిస్టంలో కీ ప్రికర్సర్ సెల్స్ అని అంటాం. వాటిని ఇమ్యూన్ ప్రికర్సర్ సెల్స్, అలానే మోనోసైట్స్, మ్యాక్రోఫేజెస్, వీటిలో వాతాన్ని పిత్తాన్ని కఫాన్ని సపరేట్ సెల్స్లో పెంచి ఏం జరుగుతుందో చూస్తే వాతం వలన ఎక్కువ అవడం వలన ఇమ్యూన్ సిస్టంలో టైప్ 1 అలర్జీ రియాక్షన్స్ వస్తున్నాయి. పిత్తం పెరగడం వలన టైప్ 2 రియాక్షన్ వస్తుంది. కఫం పెరగడం వలన టైప్ 3 కానీ టైప్ 4 కానీ రియాక్షన్ వస్తుంది. అంటే ఇప్పుడు టైప్ 1 రియాక్షన్ ఎప్పుడు వస్తుంది? వాతం పెరగడం వలన. వాతం పెరగడం వల్ల ఏం జరుగుతుంది దేహంలో అంటే ఇమ్యూన్ సిస్టంలో అంటే పెరిగినప్పుడు ఏం జరుగుతుంది ఇమ్యూన్ సిస్టంలో అంటే వాతం అనేది చలత్వము అంటే అతిని ఇండ్యూస్ చేస్తుంది. అతి వలన ఎలర్జీ వస్తుంది వాడికి. పిత్తం వలన ఇంకొక సెపరేట్ స్పాంటేనియస్ రియాక్షన్ వస్తుంది. కఫతత్వం వలన, కఫతత్వం ఏం చేస్తుంది? మాంద్యము అంటే స్లగ్గిష్ చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ని. స్లగ్గిష్ ఇమ్యూన్ సిస్టమ్ అవ్వడం వలన టైప్ 3 కానీ టైప్ 4 కానీ రియాక్షన్ వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, అంటే ఇమ్యూన్ రెస్పాన్సెస్ ఇమ్యూన్ సిస్టంలో ఉన్న వాతపిత్త కఫాల వలన డిఫరెంట్ రెస్పాన్సెస్ వస్తున్నాయి. ఇది మనం అర్థం చేసుకోకుండా ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయాలా, ఇమ్యూన్ సిస్టమ్ని సప్రెస్ చేయాలా మనకి తెలియదు. అంటే ఇప్పుడు మీరు ఇమ్యూన్ సిస్టంలో కూడా వాతం బట్టి, పిత్తం బట్టి, కఫం బట్టి డిఫరెంట్ రియాక్షన్స్ ఉంటున్నాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ అందుకే అందరూ ఈజీగా చెప్పే మాట ఇమ్యూనిటీ పెంచుకోండి అంటున్నారు. అదే తప్పు అంటున్నాను నేను. ఓకే, దానికి మీరేమంటారు? అదే తప్పు కదా, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. తులసి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, తులసి వలన ఇమ్యూన్ బూస్టర్ అది. మీరు మేము దీని మీద ఎక్స్పెరిమెంట్ చేశాను కాబట్టి ఖచ్చితంగా తులసి గురించి నాకు తెలుసు. ఇమ్యూన్ బూస్టరే కరెక్టే, కానీ వాతం ఆల్రెడీ ఇమ్యూన్ సిస్టంలో పెరిగి ఉన్నప్పుడు తులసి గనక ఇస్తే అక్కడ ఇంటర్లూకిన్ 4 అనేది క్రియేట్ అయ్యి ఒక అలర్జిక్ రియాక్షన్ వస్తుంది. అంటే ఎందుకు
అకార్డింగ్ టు ఆయుర్వేద తులసి కఫహారకము, కఫాన్ని తగ్గిస్తోంది. అంటే కఫం ఎవరికైతే ఎక్కువ ఉందో, ఇమ్యూన్ సిస్టంలో కఫతత్వం ఎక్కువ ఉంటే అటువంటి మనుషులలో తులసిని ఇవ్వాలి. అదే ఇప్పుడు మాంద్యము, పిత్తం తక్కువ ఉందనుకోండి ఎవరిలో, అప్పుడు మిరియాలు యాడ్ చేయాలి అక్కడ. సో ప్రతిదీ కూడా మనం ఏంటంటే వాత పిత్త కఫాన్ని బ్యాలెన్స్ చేసే విధంగానే మనము ట్రీట్ చేయాలి. అంటే ఇప్పుడు సామాన్య మానవులకి ఇది ఇమ్యూనిటీ పెంచుతుంది, అది ఇమ్యూనిటీ పెంచుతుంది అని ఎవరు ఏది చెప్తే దాన్ని మన హెర్బల్స్ అన్నిటిని చేస్తున్నారు. దానివల్ల కదా కాంప్లికేషన్స్. వాళ్ళకి ఏ విధంగా తెలుస్తుంది డాక్టర్ గారు? అదే చెప్తారు, దానికోసం నాడీ పరీక్ష అనే వైద్య విధానం ఉంది ఇక్కడ. వాత పిత్త కఫాల్ని ఇమ్యూన్ సిస్టంలో కానీ ఏ అవయవంలో ఎంత ఉందో కనుక్కోవడానికి నాడీ పరీక్ష అనే ఒక విధానం ఉంది. నాడీ పరీక్ష చేసి కానీ 42 అవయవాలలో అట్లీస్ట్ సప్తధాతువులలో వాత పిత్త కఫాలు ప్రపోర్షన్స్ తెలుసుకోకుండా మనం ట్రీట్ చేయకూడదు. కానీ ఇక్కడ ఒక క్లూ ఉంది. కరోనా వైరస్ మనకు అది ఇచ్చింది. ఏంటి ఆ క్లూ అంటే, కరోనా ఏం చేస్తుంది, దేహంలో వాతాన్ని పిత్తాన్ని పెంచుతుంది. అందరికీ ఒకే విధంగా కరోనా ఎఫెక్ట్ అయితే వాతాన్ని పిత్తాన్ని, లేకపోతే పిత్త వాతాన్ని పెంచే విధంగా ఎఫెక్ట్ ఇస్తోంది. కాబట్టి మనం ముందే కఫాన్ని బాడీలో పెంచుకుంటే మంచిది. కాబట్టి నేనేమంటానంటే, అందరూ ఇప్పుడు ఏదైతే ఇంట్లో రెమెడీస్ తీసుకుంటున్నారో, అల్లము, మిరియాలు, అలానే పసుపు, ఇవన్నీ పాలలో వేసి మరగబెట్టి దాంతోపాటు డెఫినెట్గా దానిలో నెయ్యి వేయాలి. నెయ్యిలో అంటే నెయ్యి అయితే బెస్ట్, కొంచెం ఆవు నెయ్యి, గేదె నెయ్యి కలిపి వేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకు, వీటిలో కఫతత్వం ఉంది కాబట్టి. మనకి ఆ అల్లం త్రిదోష శామకం, 3 దోషాలను తగ్గిస్తుంది. కాబట్టి ఒకవేళ వైరస్ వస్తే ఈ ఆల్రెడీ వాతపిత్త అంటే కఫతత్వాన్ని మన బాడీలో పెంచుకోవడం ద్వారా వైరస్ అక్కడ నలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, చాలామందికి ఇది సింపుల్ అనిపిస్తుంది, చాలామందికి సిల్లీ అనిపిస్తుంది, కానీ చాలా ఎఫెక్టివ్గా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు వైరస్ మన బాడీలోకి ఎలా వస్తుంది, ఊపిరితిత్తుల ద్వారానే వస్తుంది, ఎయిర్ బార్న్. కాబట్టి ఎయిర్ బార్న్ అన్న విషయం కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఏడాది కింద మనం చెప్పుకున్నాం. ఈ వైరస్ ఊపిరితిత్తుల ద్వారా వస్తుంది కాబట్టి, గాలి ద్వారా, మనం పీల్చిన గాలి ద్వారా వస్తుంది కాబట్టి మాస్క్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1 N95 మాస్క్. మీరు మామూలుగా ముక్కు నోరు క్లోజ్ చేయకుండా అదేంటో ఆభరణంలాగా వేసుకున్నా దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. సర్జికల్ మాస్క్ వేసుకోవాలి తప్పక. ముక్కు నోరు 2 క్లోజ్ అయిపోవాలి. ఆ విధంగానే మాస్క్ వేసుకోవాలి. నెంబర్ 1. అయినా కూడా ఒకవేళ వైరస్, ఎందుకంటే ఎయిర్ బార్న్ ఉంది, ఎవరైనా క్యారియర్ ఉన్నారు, వాళ్ళతో మనం కొద్దిసేపు మాట్లాడాము, మనకు తెలియదు కదా. ఒకవేళ వెళ్తే కనుక అది ఆపడానికి ఇంకొక మార్గం ఉంది. ఏం మార్గం అంటే, అణుతైలం కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ, కొంతమంది మా ఫ్రెండ్స్ నార్త్ ఇండియాలో వాళ్ళు ఆవ నూనె కానీ ముక్కులో ఒక 3-4 డ్రాప్స్ రైట్ నాస్ట్రిల్ లెఫ్ట్ నాస్ట్రిల్లో వేసుకుని, అంటే ఒక డ్రాప్స్ ఇట్లా వేసుకొని అని పీలుస్తున్నారు అన్నమాట. పీలిస్తే ఏమవుతుంది, మనము చూడండి, ఆయిల్ అంటే కఫతత్వం కదా, వాత పిత్తంకి సంబంధించిన కరోనా వైరస్ కఫతత్వం రాగానే అది బ్యాలెన్స్ అయిపోతుంది. అలానే అది ఆయుర్వేద పరంగా మన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. ఎలోపతి పరంగా ఏంటంటే, వైరస్ చుట్టూ ఉన్న క్యాప్సూల్ లిపిడ్ అనమాట. అదొక ఫ్యాట్ సాల్యుబుల్ మెంబ్రెయిన్, బైఫాస్ఫోలిపిడ్ అంటాం. అంటే అందు ముఖ్యంగా ఉన్నదే ఫ్యాట్. ఎప్పుడైతే ఫ్యాట్లో కలుస్తుందో అది కరిగిపోతుంది. ఓకే, 2 నూనెలు కరిగిపోయి జీనోమ్, దాని లోపల ఉన్న వైరస్లో ఉన్న జీన్ ఎక్స్పోజ్ అయిపోతుంది, అది న్యూట్రలైజ్ అయిపోతుంది. అందుకని ఈ అణుతైలం కానీ కొబ్బరి నూనె కానీ 2 నాస్ట్రిల్స్లో పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్, తీసుకోవాలి. ఇంకొక పని ఏం చేస్తుంది అని అంటే, ఏం చేయొచ్చు అని అంటే, ఇంకా కొన్ని జావలు, కొన్ని ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా చెప్తున్నాను. మనం అంటే డాక్టర్ గారు ఫస్ట్ టైం 1967లో ఈ కరోనా వైరస్ని కనుక్కున్నారు, ఫస్ట్ టైం వచ్చింది. అయితే మన ప్రాచీన ఆయుర్వేద శాస్త్రంలో ఈ వైరస్ గురించి అసలు ఉందా? ఒకవేళ వైరస్ వీటి గురించి ఉంటే కనుక మళ్ళీ కొత్తగా కనుక్కునేది ఏముంటుంది? 1967లో అసలు వైరస్ అనే టర్మ్ కూడా 1967లో ఆ టైంలో, యాక్చువల్లీ రష్యన్స్ 1963లో స్టార్ట్ చేశారు రీసెర్చ్. ఇలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయని చెప్పి వైరసెస్ అనేవి. మొత్తానికి 1967లో కనుక్కున్నారు. ఇది ఒకటే కదా, ఇంకా చాలా వైరసెస్ కనుక్కున్నారు. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఏం జరిగింది అని అంటే, నేను చాలాసార్లు చెప్పాను, ఆయుర్వేదంలో క్రిమి అనే యొక్క పదము ఎప్పుడో రాసింది. ఈ క్రిములు ఎలా ఉంటాయంటే, శతచ
దశసహస్రచ సూక్ష్మ జీవేన భవతి అని చెప్పి రాస్తుంది. అంటే మన కళ్ళకి కనిపించే దానిలో శతచ అంటే 100 రెట్లు కానీ, దశసహస్రచ 10,000 రెట్లు కానీ తక్కువగా ఉన్న సైజులో కొన్ని జీవులు ఉన్నాయి. వాటిని క్రిములు అని చెప్పి మన వాళ్ళు ఆల్రెడీ డిఫైన్ చేశారు. మనం ఏదైతే దట్స్ వాట్ ఐమ్ సెయింగ్, ఏదైతే మైక్రోబ్స్ అంటున్నామో, మైక్రో అంటే ఏంటి, 10⁻⁻6 ఒక మీటర్ అనే లెంత్ తీసుకుంటే దానిలో 10⁻⁻6 దాన్ని 10 లక్షల రెట్లు తగ్గిస్తే అది మైక్రో అవుతుంది. మన వాళ్ళు ఏంటంటే అన్నిటికంటే తక్కువగా ఏదైతే మనకి కంటికి కనబడుతుందో దానిలో 100 రెట్లు కానీ 10,000 రెట్లు కానీ తక్కువ సైజు ఉన్న జీవులు ఉన్నాయి. వాటిని క్రిములు అని చెప్పి మన వాళ్ళు రాశారు. అందులో అదర్శనాత్ అంటే అవి అసలు కనిపించవు, సూక్ష్మాత్ లేకపోతే చాలా చిన్నగా ఉన్నాయి. అదర్శనాత్ అంటే కనిపించవు అసలు మన కళ్ళకి. దీనికి ఎట్లా అంటే సూక్ష్మ దర్శనాత్ దర్శనం భవతి అంటే మైక్రోస్కోపీతోనే, సూక్ష్మ అంటే మైక్రో, ఆ మైక్రోస్కోపీతోనే కనబడతాయని చెప్పి ఆల్రెడీ దానికి సంబంధించిన యాపరటస్ అంటే దేని ద్వారా ఇవి కనబడతాయని కూడా చెప్పి, అదొకటే కాదు, ఇవి సహజ ఆగంతుక. సహజ అంటే న్యాచురల్గా, మన దేహంలో న్యాచురల్గా కొన్ని బ్యాక్టీరియా ఉన్నాయి. ఆగంతుక అంటే ఆపర్చునిస్టిక్. చూడండి, ఈ వర్డ్ కూడా మారలేదు యాక్చువల్లీ. వర్డ్ని ఆగంతుక అనే వర్డ్ని సంస్కృతం నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఆపర్చునిస్టిక్ అనమాట దాని అర్థం వస్తుంది. ఆగంతుక అంటే బై ఛాన్స్ మన బాడీలోకి వచ్చింది అండ్ ఇట్ హెస్ ఫౌండ్ ఏ హోస్ట్ అండ్ ఇట్ విల్ ట్రై టు ఫీడ్, ఇంకా దాని మీద పడి మనం తినచ్చు అనే దాన్ని ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ అని మనం అంటున్నాం ఎలోపతిలో. అది ఆగంతుక అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ క్లాసిఫై చేశారు. వీటిలో మళ్ళీ డిపెండింగ్ ఆన్ ఎక్కడ ఏ టిష్యూలో ఇవి ఎన్రిచ్ అవుతున్నాయో చూసుకుని వాటిని ఆ టిష్యూ బేస్డ్, శోణిత అంటే బ్లడ్లో, గర్భజ అంటే యూట్రస్లో, అలానే వృక్క అంటే కిడ్నీస్లో, అంటే రకరకాల టిష్యూస్లో ఉన్న వాటిని కూడా క్లాసిఫై చేశారు. ఎన్ని క్లాసెస్ ఉన్నాయి అని అంటే 20 రకాల క్లాసెస్ ఉన్నాయి. వింశత్యా భవతి అంటే 20 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉన్నాయట. మన బ్యాక్టీరియా ఆర్ సూక్ష్మధర్ అంటే బ్యాక్టీరియా ఒకటే కాదు, సూక్ష్మ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. అయితే ఈ 20 రకాలలో మళ్ళీ సబ్ టైప్స్, ఒక్కొక్క రకంలో మళ్ళీ 500 రకం పంచశతచ అని చెప్పారు. అంటే ఒక్కొక్క టైప్లో మళ్ళీ 500 రకాలు ఉన్నాయి. అంటే 20 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. బ్రాడ్ క్లాసెస్ అని 20, వాటిలో మళ్ళీ సబ్ టైప్స్ 500 ఈచ్. యావరేజ్గా తీసుకుంటే 500 × 20 తీసుకుంటే 10,000 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా మన బాడీలో ఆల్రెడీ ఉన్నాయని రాసుంది. ఇది నెంబర్ 1. ఈరోజు ఎలోపతి స్టాండర్డ్స్లో మీరు తీసుకోండి, ఏ బుక్ అయినా మైక్రోబయాలజీలో వీటి గురించి బాగా రాసి ఉంటుంది. అందులో తీసుకుంటే మన బాడీలో అబౌట్ 10,000 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉన్నాయని, స్పీషీస్ ఆఫ్ బ్యాక్టీరియా ఉన్నాయని చెప్పి ఈరోజు సైన్స్ పరంగా కూడా అదే రాస్తుంది. మనకి ఆల్రెడీ ఆయుర్వేద చికిత్సా స్థానంలో, నిదాన స్థానంలో ఏవైతే బ్యాక్టీరియాల గురించి చరకుల వారు కానీ సుశ్రుతుల వారు అలాని సూత్ర స్థానంలో మెన్షన్ చేశారు, అవి ఆల్రెడీ ముందు ఇప్పుడు ఎన్నైతే కనుక్కున్నా అప్పుడు ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. అంటే ఈ కరోనా వైరస్ గురించి కూడా వాటిల్లో, ఈ పర్టికులర్ కరోనా వైరస్ గురించి ఉందో నేను ఇంకా స్టడీ చేయాలి. ఎన్న భారతే తన్ను భారతే అండి, సింపుల్. ఈ భారతదేశంలో చెప్పనిది బయట ఎక్కడ చెప్పుంటారని నేను అనుకోను. కానీ మనం చదవాలి కదా, సంస్కృతంలో మనం చదివి ఉంటే ఇవన్నీ నాకు ఎట్లయితే తెలుసో అందరికీ తెలిసి ఉండేవి. ఈరోజు చదవలేదు కాబట్టి మనకి తెలియదు. కాబట్టి మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. చూడండి, ఇప్పుడు 10,000 రకాల బ్యాక్టీరియా, అంటే ఇప్పుడు అలోపతి ప్రకారంగా కూడా మీకు విషయం తెలియాలి. మన దేహంలో 10,000 రకాల బ్యాక్టీరియాస్ ఉన్నాయని, సూక్ష్మజీవులు క్రిములు ఉన్నాయని చెప్పి మన వాళ్ళు రాశారు ఆల్రెడీ. వీటిలో ఈరోజు అలోపతి స్టాండర్డ్ ప్రకారంగా మన దేహంలో 10 లక్షల కోట్ల మానవ కణాలు ఉంటే 90 లక్షల కోట్ల బ్యాక్టీరియాలు అండ్ వైరసెస్ ఉన్నాయని చెప్తున్నారు. మన బాడీలో ఆల్రెడీ ఉన్నాయి. అంటే మనం మోర్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్ దెన్ హ్యూమన్ బీయింగ్స్ యాక్చువల్లీ చెప్పాలంటే మన బాడీలో. మరి నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మన బాడీలో 90 లక్షల కోట్ల బ్యాక్టీరియా అండ్ వైరసెస్ ఉన్నాయి. మరి అవి ఎటువంటి 99% మందికి ఏ రోగాలు లేవు కదా. బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేవు. ఈరోజు కరోనా తీసుకున్నా కూడా 95 మంది ఏసిమ్టమాటిక్ ఉంటున్నారు 100లో.
మీకు 5 మందికి సివియర్ ఇన్ఫెక్షన్ వస్తుంది, అందులో 1% చనిపోతున్నారు. మనం అందరం ఇప్పుడు అసలు ఎందుకు విఫలం అవుతున్నాం కరోనాలో అని అంటే, కరోనా ఇప్పుడు మనం ఎలా చెప్పాలంటే, ఒక మూవీలో ఆలి ఇసుక తీసుకెళ్ళి బీదర్లో చల్లుతా అంటాడండి. ఆ పోలీసులు అడుగుతారు ఎక్కడికి వెళ్తున్నాడు, బీదర్కి వెళ్తున్నాడు, ఎందుకు ఇసుక చల్లడానికి. సో ఏది మూట అని వాడు మూట వెతుకుతారు, ఇసుక తీసుకుని ప్రతిసారి మూటనే చూస్తూ ఉంటారు. మూటలో ఏముంది, ఇసుక ఏంటి, ఇసుక ఎత్తకండి అని అంటారు తప్ప వాడు ఎత్తుకుపోయేది అంటే వాడు కాదు, అలీగారు ఎత్తుకుపోయేది బైక్స్. ఇప్పుడు సేమ్ థింగ్ జరుగుతుంది. ఇప్పుడు 95 మంది ఏసిమ్టమెటిక్ ఉంటున్నారు, 5 మందికి సివియర్ డిసీజ్ వస్తుంది, అందులో 1% చనిపోతుంటే మనము ఏసిమ్టమెటిక్ పీపుల్ ఏసిమ్టమెటిక్ ఎందుకు ఉంటున్నారని రీసెర్చ్ చేయట్లేదు. ఒకవేళ ఈ ఏసిమ్టమెటిక్ పేషెంట్స్ అంటే వాళ్ళకి కరోనా పాజిటివ్ ఉంది కానీ ఏ సిమ్టమ్స్ లేవు, అర్థమైందా? సో వాళ్ళని కదా అసలు రీసెర్చ్ చేయాలి. చేస్తే వాళ్ళ బాడీలో ఏ ప్రక్రియ జరిగింది, వీళ్ళలో ఏది జరగట్లేదు తెలుస్తుంది. నాకు అర్థమైంది నా పాయింట్. సో అదే ఆయుర్వేదం స్టడీ చేసిందని అంటున్నాను. ఇప్పుడు కరోనా వైరస్ అని సపరేట్గా మనం డీల్ చేయక్కర్లేదు. అంటే అన్ని వైరస్ల మీద స్టడీ ఉంది కాబట్టి, సో వాటిల్లోనే ఇది ఒక రకమైన వైరస్ అంటారా? అన్ని రకాల వైరసెస్ బ్యాక్టీరియా మన బాడీలో ఉన్నాయి, వాటిని మన బాడీ ఆల్రెడీ డీల్ చేస్తుంది. ఇప్పుడు మన గొంతులో స్టాఫ్ ఆరియస్ అని ఒక బ్యాక్టీరియా ఉంటుంది. కరెక్ట్గా 4 అంగుళాలు కిందకి వెళ్తే హార్ట్లోకి ఇట్ కెన్ కాజ్ రుమాటిక్ హార్ట్ డిసీజ్, చాలా సివియర్ హార్ట్ డిసీజ్ అనమాట. అది విషమ జ్వరం అని మన ఆయుర్వేదంలో అంటారు. కానీ రుమాటిక్ హార్ట్ డిసీజ్ ఇన్సిడెన్స్ ఇన్ ఇండియా ఈజ్ ఓన్లీ 0.7%. 0.7 కూడా పెద్ద నెంబరే, కానీ 99% మందికి ఈ యొక్క బ్యాక్టీరియా గొంతులో ఉండడం వల్ల ఎటువంటి నష్టం జరగట్లేదు. కానీ ఆ బ్యాక్టీరియా ఉంటుంది అందరికీ. ఎగ్జాక్ట్లీ, దట్ ఇస్ అది పాయింట్ మనం కనిపెట్టాలి. ఎలా డీల్ చేస్తుంది ఈ బ్యాక్టీరియాని కానీ, ఇన్ని రకాల వైరసెస్ కానీ, ఇలా 1 కాదు 2 కాదు, మన బాడీలో 90 లక్షల కోట్ల బ్యాక్టీరియాలు వైరసెస్ ఉన్నాయి. వీటి వల్ల మనకి పొట్టలో ఉన్న వైరస్ ఈకోలై బ్యాక్టీరియా అని రకరకాల బ్యాక్టీరియాస్ ఉన్నాయి. వాటి వల్ల విటమిన్ B1, B2, B3, B5, B6, అలానే B9, Q10 ఇట్లా ఇవన్నీ ఫ్రీగా వస్తున్నాయి మనకి. మనకు కావాల్సిన ఫుడ్ వాటికి ఇవ్వడం, అవి వాటి యొక్క ఎండ్ ప్రోడక్ట్స్ కొన్ని ప్రోడక్ట్స్ మనకి ఇవ్వడం ద్వారా మనకి వైటమిన్స్ రావడం జరుగుతుంది. దీన్నే సింబయోసిస్, సహజీవనము అని అన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. పిఎంసి ఛానల్లోనే ఇవి చెప్పుకోవచ్చు ఇవన్నీ. ఇప్పుడు చూడండి, మన ఇమ్యూన్ సిస్టమ్గా ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టంలో వాత పిత్త కఫాలు బ్యాలెన్స్డ్గా ఉంటాయో, ఈ బ్యాక్టీరియాలన్నీ కూడా మనతో సహజీవనం చేస్తాయి, అవి చంపవు మనల్ని. ఇది చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిందే. ఈ వైరస్ విషయంలో ఏ విధంగా మనం దాన్ని సపోర్ట్ చేసుకోవచ్చు మన బాడీ? ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మనం ఇందాక చెప్పినట్టు కరోనా వైరస్లో వాతము పిత్తము పెంచే రకంగా కరోనా వైరస్ బిహేవ్ చేస్తాం మన బాడీలో. అలానే ఆ పర్టికులర్ పర్సన్లో వాత పిత్త కఫాలు ఏ ప్రమాణంలో ఉన్నాయో తెలుసుకుంటే దీనికి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. డాక్టర్ గారు, ఆయుర్వేద పరంగా ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి 10,000 రకాల క్రిములు, బ్యాక్టీరియాలు ఇవన్నీ ఉన్నాయి అని అంటున్నారు మీరు. అయితే దాంట్లో కరోనా గురించి ఎక్కడైనా మెన్షన్ చేసిందా? చూడండి, 10,000 రకాలు అని చెప్పాను కరెక్టే, అది ఎందుకంటే బుక్స్లో రాసింది. కానీ 1-to-1 మ్యాపింగ్ నేనైతే ఇంకా చేయలేకపోయాను, ఎందుకంటే అన్నీ చదవడం కుదరదు. ఈచ్ అండ్ ఎవ్రీ వైరస్ని, బ్యాక్టీరియాని ఐసోలేట్ చేసి వాటిని గురించి ఎగ్జాక్ట్గా ఋషులు ఇదే మెన్షన్ చేశారని చెప్పడం ప్రస్తుతానికైతే కుదరలేదు. కానీ యాజ్ ఐ సెడ్, ఈ 10,000 రకాల బ్యాక్టీరియాలు, క్రిములు అని అనాలి, ఎందుకంటే బ్యాక్టీరియా వైరసెస్ అని కొత్త పేర్లు కాబట్టి, ఈ 10,000 రకాల క్రిములు మన దేహంలోనే ఉన్నాయి. దేహంలో ఉండి బాడీ దాన్ని డీల్ చేస్తుంది. కాబట్టి నా ప్రస్తావన ఏంటంటే, బ్యాక్టీరియా వైరసెస్ ఏవి ఉన్నా కూడా మన బాడీలో కనుక వాతపిత్త కఫాల బ్యాలెన్స్ ఉంటే అవి మనల్ని ఏం చేయట్లేదు కదా. వైరస్ కూడా, ఇది కరోనా కూడా అంతే. అది అందుకని కరోనా ప్రత్యేకంగా ఉందా లేదా అనేది నాకు ఇప్పుడు అనవసరం. అయితే కానీ స్పెసిఫిక్గా సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డెఫినెట్గా ట్రీట్ చేయాలి. సో ఇప్పుడు ఈ అలోపతి వైద్యంలో కరోనాకి మొత్తానికి ఎట్టకేలకు ఒక 1 year చాలా కష్టపడి ఒక వ్యాక్సిన్ అయితే కనుగొన్నారు. సో అది ఎంతవరకు పనిచేస్తుంది పనిచేయదన్న విషయాన్ని పక్కన పెడితే, మన ఆయుర్వేదంలో అసలు ఇలాంటి వ్యాక్సిన్స్ ఏమైనా ఉన్నాయంటారు? ప్రశ్నలో ఫస్ట్ పార్ట్ డెఫినెట్గా వ్యాక్సిన్ అనేది చాలా మంచి బ్రేక్ త్రూ అండి. ఈరోజు మన భారత్ బయోటెక్ వాళ్ళు చేసిన కోవాక్సిన్ అనేది డాక్టర్ ఫాషీ కూడా మొన్న 1 week బ్యాక్ చెప్పారు. ఇండియాలో ఉన్న డబుల్ మ్యూటెంట్
కూడా న్యూట్రలైజ్ చేస్తోందట ఈ వ్యాక్సిన్. సో అది మనందరికీ గర్వకారణం. కాబట్టి ఇది వీ షుడ్ సెలబ్రేట్ దిస్ సర్టన్లీ. అయితే ఇది ఎండ్ ఆఫ్ ది గేమ్ అంటే కాదు. ఎందుకు అనంటే నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాము కంప్లీట్గా అంటే ఇప్పుడు ఇప్పుడున్న డేటా ఎట్లా చూపిస్తుందంటే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి 0.004% మంది మాత్రమే వైరస్ అటాక్కి గురి అవుతున్నారు. అయితే ఎవరైతే వైరస్ అటాక్కి గురి అవుతున్నారో వాళ్ళలో కూడా సివియరిటీ ఆఫ్ ద డిసీజ్ తగ్గుతోంది. చాలా ఎక్సలెంట్. కానీ L285 ఆర్ B484Q అలానే కొత్తగా వచ్చిన B1.117 B1.116 మ్యూటెంట్స్ వచ్చినాయి. ఇవి కొత్తవి. ఇవి ఇమ్యూన్ సిస్టమ్ని బైపాస్ చేస్తున్నాయి. అంటే ఇది మీరు ఇందాక అన్నట్టు బాగా తెలివైన వైరస్ ఇది. మనకి ఇమ్యూన్ బ్యారియర్ ఎక్కడైతే క్రియేట్ అవుతుందో దాన్ని బైపాస్ చేసే విధంగా అది తనకు ఒక మ్యుటేషన్ క్రియేట్ చేసుకుంటోంది. చాలా అడ్వాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరో పెట్టినట్టుగా ఉంది ఇది. నెంబర్ 1. మొన్న మళ్ళీ కర్నూల్లో N440K అని ఒక కొత్త వైరస్ కనుక్కున్నారు. అది ఈ ఇందాక చెప్పిన వైరసెస్ కంటే ఇప్పుడు మహారాష్ట్రలో ఇప్పుడు ఏదైతే ఉధృతంగా ఉందో ఈ B117 B116 అలానే ఇందాక చెప్పుకున్న B484Q ఈ మ్యూటెంట్స్ మనకు ఆల్రెడీ తెలుసు. మహారాష్ట్ర ఈరోజు భారతదేశంలో 50% కేసు మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి. మహారాష్ట్రాన్ని మనం రెగ్డ్ హెవాక్ అనమాట లిటరలీ. ఆ వైరస్ ఇక్కడ మ్యుటేషన్ మళ్ళీ చెంది కర్నూలు స్ట్రెయిన్గా మారింది. అది N440K. దానిలో ఏంటి 15 times మోర్ విరులెన్స్ ఉంది. అంటే ఇంతకుముందు వైరస్ కంటే 15 రెట్లు మన మీద దాడి చేస్తుంది ఎక్కువగా. సో ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు చూడండి, వ్యాక్సిన్ వచ్చింది, దాన్ని బైపాస్ చేసే విధంగా ఇది ఆల్రెడీ ఆలోచిస్తుంది. ఎందుకు ఇది చెప్పుకుంటున్నాం అంటే ఇది ఎందుకు చేయగలుగుతోంది? ఇప్పుడు చికెన్ పాక్స్ ఉందండి. చికెన్ పాక్స్ మామూలుగా చిన్నప్పుడు ఎవరికైనా వచ్చిందనుకోండి, లైఫ్లో మళ్ళీ సెకండ్ టైం రావడం చాలా ఇంపాసిబుల్ ఆల్మోస్ట్. దాన్ని బేస్ చేసుకుని మన వ్యాక్సిన్ కావాలి అని అనుకున్నాం. కానీ ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మనం మిస్ చేయలేదు, కానీ మనం దాని మీద ధ్యాస ఎక్కువ పెట్టాలి. నేను దాని మీద ఆలోచించి లాస్ట్ ఇయరే చెప్పాను, ఇది వ్యాక్సిన్ అంతగా కొంతవరకే ఉపశమనము, మళ్ళీ వ్యాక్సిన్స్ కనుక్కుంటూ ఉండాలి. ఎందుకు అని అంటే ఇప్పుడు చికెన్ పాక్స్ గురించి చెప్పాం. అదేం చేస్తోంది, 25-30 ఏళ్ళకి కానీ ఒక మ్యుటేషన్ జరగదు. అంటే సబ్స్టాన్షియల్ మ్యుటేషన్ అనమాట. దీనిలో యాంటీజెన్ డ్రిఫ్ట్, యాంటీజెన్ షిఫ్ట్ అని 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ యాంటీజెన్ డ్రిఫ్ట్ అయినప్పుడు, షిఫ్ట్ అయినప్పుడు స్లోగా డ్రిఫ్ట్ అయ్యి కొత్త వైరస్గా మారిపోతుంది. అప్పుడు మన బాడీలో అది మళ్ళీ అటాక్ చేయగలిగే శక్తి పెంచుకుంటుంది. అది ఎప్పుడు జరుగుతుంది? చికెన్ పాక్స్ వైరస్కి 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళకి. ఫ్లూ ఇప్పుడు పోయిన వింటర్లో ఫ్లూ వస్తుందండి, మళ్ళీ ఫ్లూ వస్తుంది. మధ్యలో వస్తుందా అంటే కాదు. యావరేజ్గా ఫ్లూ వైరస్కి సంవత్సరానికి ఒక మ్యుటేషన్ ఏది సబ్స్టాన్షియల్ మ్యుటేషన్ జరుగుతుంది. కానీ ఈ కరోనా వైరస్ ఎటువంటి అడ్వాన్స్డ్ వైరస్ అంటే ప్రతి 6 గంటలకి కనీసం 6 నుంచి 12 గంటలకి ఒక సబ్స్టాన్షియల్ మ్యుటేషన్ చేసుకుంటుంది. అందుకని మనకి 1.5 క్రితము అది బ్యాట్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చిన వైరస్ ఈరోజు ఆల్రెడీ మన హైదరాబాద్లో జంతువులకు కూడా వెళ్ళిపోయింది. లయన్స్ జూ పార్క్లో లయన్స్ కూడా ఎఫెక్ట్ చేసింది. హైదరాబాద్లో 6-8 లయన్స్కి ఎఫెక్ట్ అయినట్టుగా నిన్ననే రిపోర్ట్ వచ్చింది. అదే కాకుండా ఈరోజు 789 రకాల వైరసెస్గా మారింది ఒక వైరసే. అంటే అన్ని మ్యుటేషన్స్ జరిగినాయి. అంటే 789 రకాల వైరసెస్ ఉన్నాయి అంటే కనీసం 789 ఇంటూ 10 నుంచి 50 అన్ని రెట్లు మ్యుటేషన్స్ చెంది ఉంటుంది. ఎందుకంటే వీ హ్యావ్ సో మెనీ డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఆఫ్ వైరసెస్ నౌ. సో ఇప్పుడు B484Q, L285R ఈ 2 కూడా అలానే B116, 117 మ్యూటెంట్స్ ఇమ్యూన్ సిస్టమ్ బైపాస్ చేస్తున్నాయి. ఇమ్యూన్ సిస్టమ్ బైపాస్ చేయడం వలన ఆల్రెడీ డిసీజ్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ వస్తుంది డిసీజ్. అలానే వ్యాక్సిన్ తీసుకుంటే కూడా ఈ వ్యాక్సిన్ కూడా బైపాస్ చేసే విధంగా ఉందని చెప్పి CSIR వాళ్ళు, CCMB వాళ్ళు డిక్లేర్ చేశారు ఆల్రెడీ. సో దీని అర్థం ఏంటి అని అంటే వ్యాక్సినేషన్ పూర్తిగా మనం ఇంకొక వ్యాక్సిన్ కనిపెట్టాల్సి ఉంటుంది వెరీ సూన్. అఫ్కోర్స్ వ్యాక్సిన్ రీసెర్చర్స్ దాని మీద వర్క్ చేస్తూ ఉండొచ్చు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే మనం గర్వించాల్సిన విషయం ఏంటంటే భారత్ బయోటెక్ చేసిన వ్యాక్సిన్ మనకు బాగా పనిచేస్తుంది. ఈరోజు డబుల్ మ్యూటెంట్ న్యూట్రలైజ్ చేస్తుంది అట్లీస్ట్. ఇది ఇలా ఉండగా మరి వ్యాక్సిన్ అయితే కొత్తది కదా. మీరు మీ సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, వ్యాక్సినేషన్ కొత్త ప్రోగ్రామ్ కదా మరి ఆయుర్వేదంలో ఉందా అంటే నన్ను అడిగితే
అసలు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఆరిజిన్ అయ్యిందే భారతదేశంలో మనకి 1-2 కాదు, వీటి ప్లేగ్ బ్యూబోనిక్ ప్లేగ్ అని చాలా రకాల డిసీజెస్ ఉండేవి. వాటన్నిటికీ కూడా మన వాళ్ళు వ్యాక్సిన్ కనుక్కున్నారు. నాకు ఎలా తెలుసు అంటే నేను అది బుక్స్ చదివాను. అయితే మనందరికీ ఏంటంటే అమెరికన్స్ చెప్తేనే, ఇంగ్లీష్ పీపుల్ చెప్తేనే మనకి ఒక రకమైన అథెంటిసిటీ. కాబట్టి దీనికి హాల్వెయిన్ అని చెప్పి ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన ఆల్ ద వే 1740s భారతదేశానికి వచ్చి అప్పట్లో స్మాల్ పాక్స్తో యూరోప్లో మీరు సెర్చ్ కొట్టండి, 4 లక్షల మంది ఎవ్రీ ఇయర్ చనిపోతున్నారు స్మాల్ పాక్స్ వైరస్తో, స్మాల్ పాక్స్ అని ఒక రోగంతో. సో దీనికి ఎన్న భారతి తన్న భారతి అని నాకే కాదు, మనకే కాదు, వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు ఏ కొత్తది కనుక్కోవాలన్నా భారతదేశంలో రీసెర్చ్ చేయాలని ఒక బుద్ధి వాళ్ళందరికీ ఉంది. కానీ వాళ్ళది కొంత కుబుద్ధి కాబట్టి అది తెలుసుకొని మళ్ళీ దాన్ని కెమోఫ్లెజ్ చేసి కొత్తగా ఏదో సృష్టించామని చెప్పి మళ్ళీ మనకి రీఇంపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇది మనం తెల్లవాళ్ళు చేసే ఒక కుబుద్ధి అనమాట మనకి అగెయిన్స్ట్గా. సో దాని గురించి తర్వాత మాట్లాడడం, అది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ వ్యాక్సిన్ యుద్ధం, ఈ వైరస్ యుద్ధంలో. వీడు హాల్వైన్ అనేవాడు ఏం చేశాడు, భారతదేశానికి వచ్చి 20 ఏళ్ళు రీసెర్చ్ చేసి రిపోర్ట్ ఇచ్చాడు. ఈ రిపోర్ట్ 1767లో పబ్లిష్ అయ్యింది ఆక్స్ఫర్డ్లో. దానిలో ఏంటంటే ఒక గ్లాస్ చేంబర్లో ఆ బుక్స్ అన్నీ పెట్టున్నారు. నేను ఆక్స్ఫర్డ్కి అంతకుముందు గెస్ట్ లెక్చర్స్కి వెళ్తూ ఉండేవాడిని, గ్రీన్ టెంపుల్టన్ మెడికల్ కాలేజ్లో. ఆ టైంలో ఈ బుక్స్ చదివితే అతను రాసినది ఏంటంటే, దీస్ ఇండియన్స్ హ్యావ్ బీన్ వ్యాక్సినేటింగ్ అగెయిన్స్ట్ ఎ డిసీజ్ కాల్డ్ మసూరికా అనే ఒక రోగానికి వీళ్ళు వ్యాక్సిన్ వేసేవాళ్ళు. ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఎలా వేస్తున్నారు అంటే, అతను రాసిన పదం ఏంటంటే డివైడర్. మనకి చిన్నపిల్లలు మనం వాడుకుంటాం కదా డివైడరు, సర్క్యులర్ డివైడర్. ఆ డివైడర్ లాంటి ఒక చిన్నది ఉంటుంది, అది తీసుకొని ఒక 4 ఘాట్లు పొడిచేవాళ్ళంట ఫోర్ ఆర్మ్ మీద. They used to put they used to puncture the skin and make incisions with a very crude divider. And ఎవరికైతే స్మాల్ పాక్స్ వచ్చిందో ఆ స్మాల్ పాక్స్ వచ్చిన ఇది ఉంటుంది, బ్లిస్టర్ ఉంటుంది కదా, దాన్ని రప్చర్ చేసి దానిలో ఉన్న పస్ని వీటి మీద, అంటే చర్మం లిటరలీ రప్చర్ అయి ఉంటుంది కదా, ఆ ప్లేస్లో వేసేవాళ్ళట. వేసి ఒక ఇంట్రెస్టింగ్ లిక్విడ్ తీసుకునేవాడు. వాళ్ళందరి దగ్గర చెంబులు ఉండేవి ఇట్లాంటివి, కొంతమంది దగ్గర సిల్వర్ చెంబులు ఉండేవి, కొంతమంది దగ్గర కాపర్ చెంబులు ఉండేవి. కానీ చెంబులో నుంచి ఏదో లిక్విడ్ వేసి దాన్ని మళ్ళీ ఒక 15 minutes తర్వాత వైప్ చేసేవాళ్ళట. వైప్ చేసి చేతులు కూడా క్లీన్ చేసుకునేవారట. దే యూస్ టు శానిటైజ్ విత్ దిస్ లిక్విడ్. బట్ ఆఫ్టర్ రిసర్చింగ్ దిస్ లిక్విడ్ I found out that this is nothing but water from river Ganga. See, they have mentioned entire vaccination program. దీని మీద అలహాబాద్ అతను ఇంట్రెస్టింగ్గా దాని పేరు కూడా రాశారు, ఇలాహాస్ బాద్ అని ఏదో పెట్టారు పేరు ఆయన. అలానే బెనారస్, యాక్చువల్లీ మన బెనారస్ కాదు, వారణాసి అని అంటాం. వాళ్ళకి వా పలకడం రాదు కదా, బా అని అన్నారు వాళ్ళు. చిన్నపిల్లలు మాటలు రానప్పుడు ఎలా అంటారు, లబ్బర్ అని, రబ్బర్ అన్నారు, లబ్బర్ అండి. అట్లా వాళ్ళకి పలకడం మందంగా ఉంటుంది నాలుగు, వాళ్ళకి కొన్ని పదాలు పలకడం రాదు. సో బనారస్ అని అన్న, వారణాసిలో, అలహాబాద్లో, కాశీలో, ఆల్రెడీ వారణాసి, అలానే సౌత్లో తీసుకుంటే గోదావరి తటంలో చాలా ప్లేసెస్లో ఈ ఆయుర్వేదిక్ వైద్యులు కలిసేవాళ్ళంట. వాళ్ళక్కడ ఆ రివర్ దక్షిణ గంగా అని గోదావరిని అంటారు కాబట్టి ఆ గోదావరిలో ఉన్న రివర్ని చెంబుల్లో తీసుకుని వాళ్ళందరూ అక్కడ ఒక ప్రోగ్రామ్, కాన్సెన్సస్ అంటే ఒక సైంటిఫిక్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకుని వాళ్ళు వేరియస్ డైరెక్షన్స్లో వెళ్ళి ఇమ్యునైజ్ చేసేవాళ్ళట. ఈ పస్ని కలెక్ట్ చేసుకుని ఇంకో దానిలో మళ్ళీ క్లీన్ చేసుకునేవాళ్ళ, గంగాజలంతో క్లీన్ చేసుకునేవాళ్ళట. సో అతనే ఉంటాడు. 1767లో ఈ హాల్వైన్ అనేవాడు కింగ్కి చెప్పినది. నేను మీకు చెప్పే స్టోరీ కాదు ఇది, ఇట్స్ ఆల్రెడీ పబ్లిష్డ్ ఇన్ ఆక్స్ఫర్డ్. చెప్పి, అండ్ దిస్ ఈజ్ a very efficient immunization program against smallpox. And then he also says, దీన్ని మన మసూరికా అని వాడకూడదు పదాన్ని, మనం వీ హ్యావ్ టు చేంజ్ దిస్. అండ్ ద గంగాజలం, అది గంగాజలంలో బ్యాక్టీరియా కొన్ని ఏముంటుందో తెలీదు, బట్ వీ హ్యావ్ టు యూస్ సంథింగ్ ఎల్స్ అని చెప్పి మొత్తం మార్చేసి మళ్ళీ ఒక 15 years తర్వాత రీప్రోగ్రామ్ చేసి స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ తీసుకొచ్చారు వాళ్ళు. అసలు భారతదేశంలో స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అనేది మన దగ్గర నార్మల్ థింగ్, అది
మన ఆయుర్వేదిక్ వైద్యం నార్మల్గా చేసేవాళ్ళు. దీనిలో ఎఫికసీ చూడండి, ఈరోజు ఎఫికసీ ఎంతండి మన వైరస్ వ్యాక్సిన్స్కి? ఫైజర్ వాళ్ళది, జాన్సన్ వాళ్ళది 67% ఉందా? మన భారత్ బయోటెక్ వాళ్ళదే 95% అండ్ అబవ్ ఉంది, రైట్? అలానే మోడర్నా వాళ్ళది 85 ఎంత ఉంది కదండి. అలానే స్పుట్నిక్ మన రష్యన్స్ది ఏమో 99 చెప్తున్నారు కదా. యూనో వాట్, 99% అంటే 100లో 99 మందికి బాగా పనిచేస్తుంది. మన ఆయుర్వేద పద్ధతిలో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేస్తే దాని ఎఫికసీ, కెన్ యూ బిలీవ్ ద ఎఫికసీ? ఇది నేను చెప్పేది కాదు, ఆ బుక్లో రాసిన ఎఫికసీ వాళ్ళు 1 in million, అంటే 99.9999% సక్సెస్ అట. అది అంటే ఒక 10 లక్షల మందిలో ఒకటికే స్మాల్ పాక్స్ వచ్చేదట. అంత ఎఫెక్టివ్గా మన వాళ్ళు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేశారు. ఇది కొంచెం లెందీగా చెప్పాను, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మన దగ్గర ఉన్న విద్యనే మళ్ళీ దాన్ని వ్యాక్సిన్ చెప్పి మనకే అమ్ముతున్నారు. ఇది అన్ఫార్చునేట్లీ ఈ టైంలో అయినా మనం కరెక్ట్గా మన భారతదేశంలో ఉన్న సంహితలలో ఉన్న శాస్త్రం ద్వారా ఈ వైరస్ని మనం డెఫినెట్గా దీన్ని జయించవచ్చన్న ప్రగాఢమైన విశ్వాసం. దాన్ని బేసిస్ చేసుకుని నేను ఒక క్లినికల్ ట్రయల్ ప్రోటోకాల్ రాశాను. 6వ ఏప్రిల్ 2020 నాడు CCRAS అనే ఒక సంస్థ ఉంది, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ అని ఉంటుంది, వాళ్ళకి పంపించాం. విదిన్ 3 days వాళ్ళు మాకు రిప్లై కూడా పంపించారు. సార్, యువర్ ప్రోటోకాల్ ఈజ్ వెరీ గుడ్, బట్ ప్లీజ్ సెండ్ ఏ డీటెయిల్డ్ ప్రోటోకాల్ విత్ పార్ట్నరింగ్ ఇన్స్టిట్యూషన్ యాజ్ వెల్ అని. ఎవరైనా అంటే నేను ఒక రీసెర్చ్ చేయాలనుకోండి, ఒక పార్ట్నరింగ్ ఇన్స్టిట్యూషన్ ఉండాలి. సో పార్ట్నరింగ్ ఇన్స్టిట్యూషన్ అంటే ఎక్కడైతే కోవిడ్ పేషెంట్స్ ఉంటారో ఆ పేషెంట్స్ ఎక్కడైతే అడ్మిట్ అవుతారో ఆ సూపరింటెండెంటో మెడికల్ ఆఫీసర్నో లేకపోతే డైరెక్టరో ఆ హాస్పిటల్కి ఆయన పర్మిషన్ తీసుకొని ఆయనతో కూడా మీరు సంతకాలు పెట్టి మాకు పంపించండి అన్నారు. విదిన్ 2 hours ఐ కుడ్ కన్విన్స్ సెవరల్ డైరెక్టర్స్ ఆఫ్ హాస్పిటల్స్ విదిన్ 2 hours. బట్ ఈ బ్యూరోక్రటిక్ ల్యాడర్లో మాకు పర్మిషన్స్ రావడమే ఇప్పటివరకు కూడా రాలేదు. ఇప్పుడు హాస్పిటల్ రెడీ, పేషెంట్స్ రెడీ, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ వాళ్ళు రెడీ, హెల్త్ మినిస్టర్ కూడా రెడీ మన దగ్గర. కానీ ఒక సెక్రటరీ వలన మనకి ఆ సంతకం ఇంకా రాలేదు. ఇప్పుడు కూడా మేము వెయిట్ చేస్తున్నాం. డెఫినెట్లీ వస్తుంది సార్, రావాలని కోరుకుంటున్నాం. అలాగే మన ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. ఎందుకనంటే ఇప్పుడు అలోపతి వైద్యం ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా కానీ దానికి మూలం మన ఆయుర్వేదం అని అర్థమైంది. మీరు మూలం అది ఒకటైతే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ అలోపతి వైద్యంలో మనం ఏమంటున్నామండి, రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇందాక అన్నారు యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు అని చెప్పి అన్నారు కదా. యాంటీబయాటిక్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో మామూలుగా మనం ఇవ్వం, ఎందుకంటే వాటి వల్ల ఇప్పుడు వైరస్ మీద యాక్ట్ చేయవు యాంటీబయాటిక్స్, అవి ఓన్లీ బ్యాక్టీరియా మీద యాక్ట్ చేస్తాయి. అందుకని యాంటీవైరల్స్ మనం చూస్ చేసుకోవాలి. యాంటీవైరల్స్ రకరకాలుగా ఉన్నాయి, రెమ్డెసివిర్ అని చెప్పి, ఫావిపిరావిర్ అని చెప్పి రకరకాల యాంటీవైరల్స్ ఉన్నాయి. అలానే TMPPS మన ట్రాన్స్ మెంబ్రేన్ రిసెప్టర్ బ్లాకర్స్ కొన్ని ఉన్నాయి, అలానే ఫ్యూరైన్ రిసెప్టర్ బ్లాకర్స్ అని చెప్పి ఇట్లా కొన్ని రిసెప్టర్ బ్లాకర్స్ ఇవన్నీ ట్రై చేసాం. కానీ ఈరోజు ఉన్న డేటా అంటే మన రెట్రోస్పెక్టివ్గా పాత డేటా తీసుకుంటే కనుక ప్లాస్మా థెరపీ అని అన్నారు. అంటే ప్లాస్మా థెరపీ ఏంటంటే మీకు ఆల్రెడీ ఈ రోజుకి తెలుసు. ఎవరికైతే ఇంతకుముందు కోవిడ్ వచ్చిందో ఆ కోవిడ్ వచ్చిన పేషెంట్లో ఉన్న ప్లాస్మా తీసుకుంటే అది మనకి పనిచేస్తుందనే ఒక ఉద్దేశం. ఆ రోజే నేను చెప్పాను, ఏడాది క్రితం, ఏడాది ప్లస్ 1 month అయిపోయింది, ఇది పని చెయ్యదు. ఎందుకు పని చేయదని అంటే వైరస్ మ్యూటేషన్ చెందుతుంది. మనం వైరస్ యొక్క ప్రవృత్తి అర్థం చేసుకోకుండా ప్లాస్మా పనిచేస్తుందేమో ట్రై చేస్తాం. కానీ ప్లాస్మా 11,000 మంది పేషెంట్స్లో రెట్రో అనాలిసిస్ చేసి కనుక్కుంది ఏంటంటే ప్లాస్మా ఈరోజు పని చెయ్యదు. పని చెయ్యకపోవడమే కాకుండా లివర్ మీద యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని చెప్పి ప్లాస్మా. సో ప్లాస్మా ఈజ్ నాట్ ఓన్లీ యూజ్లెస్ బట్ ఇట్ ఈస్ ఈజ్ నాట్ రియలీ హెల్పింగ్ అని చెప్పి ఈరోజు అఫీషియల్గా పబ్లిష్ చేశారు. అలానే రెమ్డెసివిర్, దీనికి ఇది అస్సలు పనిచేయట్లేదని చెప్పలేము, కానీ రెమ్డెసివిర్ చాలా తక్కువ మందిలో పనిచేస్తుంది, కానీ కొంతమందిలో బాగా పనిచేసింది అని కూడా రాస్తున్నారు. ఫావిపిరావిర్, ఇవన్నీ పోయి అల్టిమేట్గా ఇప్పుడు ఏది కరెక్ట్గా పనిచేస్తుంది అని చెప్పి అందరూ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. రికవరీ ట్రయల్ అని ఒకటి ఉంది, దాని బేసిస్ మీద ఏం కనుక్కున్నారంటే స్టెరాయిడ్స్, లోడో స్టెరాయిడ్స్. ఎప్పుడు అది కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, స్టెరాయిడ్స్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తున్నారు, అది కూడా రాంగ్. ఎందుకు అనంటే స్టెరాయిడ్స్ అనేది ఇప్పుడు మనం ఇందాక ఏమనుకున్నాం, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ లేకపోతేనో, చూడండి, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ లేకపోతే వైరస్ అటాక్ చేస్తుంది. వైరస్ అటాక్ చేసిన తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ని ఫర్దర్ వీకెన్ చేసేస్తుంది.
ఇక్కడ వాత పిత్తాన్ని ప్రజ్వలింప చేసే ఈ యొక్క వైరస్ ఇమ్యూన్ సిస్టమ్ మీద 2 రకాలుగా అటాక్ చేస్తుంది. ఒకటి ఇమ్యూన్ సిస్టమ్ని ఏదో పూర్తిగా సప్రెస్ చేస్తుంది, లేకపోతే ఇమ్యూన్ సిస్టమ్ని పూర్తిగా అగ్రవేట్ చేస్తుంది. అగ్రవేట్ చేయడం వల్ల సైటోకైన్ స్టామ్ వస్తుంది. సో స్టెరాయిడ్స్ అనేది ఎందుకు పనిచేస్తుందంటే ఇది సైటోకైన్ స్టామ్ని స్టాప్ చేయగలుగుతున్నాయి స్టెరాయిడ్స్. కాబట్టి మైల్డ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి స్టెరాయిడ్స్ ఇవ్వకూడదు, ఎందుకంటే వాడి ఇమ్యూన్ సిస్టమ్ ఆల్రెడీ పనిచేస్తుంది, అందుకని డిసీజ్ మైల్డ్గా ఉంది. లేకపోతే ఏసిమ్టమెటిక్ పేషెంట్స్ ఆఫ్ కోర్స్ వాళ్ళకి సిమ్టమ్స్ ఉండకపోతే ఎవరు ఏ ట్రీట్మెంట్ నాకు కావాలని అడగరు. కాబట్టి మైల్డ్ డిసీజ్ ఉన్నా లేకపోతే ఏసిమ్టమెటిక్ పేషెంట్స్లో ముందే ప్రివెంటివ్గా నేను స్టెరాయిడ్స్ చాలామంది స్టెరాయిడ్స్ని కూడా ముందే వేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాడు. అలా అంతా చేయొద్దండి, మీరు మీ ట్రీట్మెంట్స్ని ఆపండి ప్లీజ్. మెడిసిన్ అంత ఈజీ జాబ్ కాదండి. చాలామంది ప్రోగ్రామ్స్ చేస్తారు, సత్యమేవ జయతే అని చెప్పుకుంటూ అసత్యాలు చెప్తూ ఉంటారు. మీరు జాగ్రత్తగా ఉండండి వాళ్ళందరితో, ఎందుకంటే వీళ్ళు దేశ విద్రోహ శక్తులు నా దృష్ట్యా. ఎందుకు డాక్టర్స్కి పేషెంట్స్కి మధ్య రిఫ్ట్ వచ్చేలాగా వీళ్ళు ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నారు. రిఫ్ట్ కాదు కదా, అందరం కలిసి పనిచేయాలి. ఇప్పుడు ఎట్లా అంటే నేను సరూర్ నగర్ నాది, నేను దిల్సుఖ్ నగర్, మేము ఇద్దరం అంటే ఇది మనం గుండాలం కాదు కదా. అందుకని ఆయుర్వేదము, ఎలోపతి, ఫార్మడీ, ఆ సైన్సెస్ అందరూ కలిసి పనిచేస్తే కానీ దీన్ని మనము సక్సెస్ చేయలేము. ఎందుకంటే నేను అలా ఆ ప్రకారంగా పనిచేశాను. ఆయుర్వేదం, ఎలోపతి 2 కలిపి ఇవ్వడం స్టార్ట్ చేశాను. అంటే ముఖ్యంగా ఆయుర్వేదిక్ కొన్ని రెమెడీస్ ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి, వాటిని రీపర్పస్ చేసి ఇప్పుడు రీసెంట్గా మేము ఆల్రెడీ పేషెంట్స్కి వేరే దారి లేనప్పుడు వస్తున్నారు, మేము ఇస్తున్నాం. మాతో పాటు అంటే నేను ఒక్కడిని లేనండి, నాతో పాటు ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉన్నారు ఇండియా ఇంటర్నేషనల్గా. డాక్టర్ జోషి గారు, డాక్టర్ ప్రొఫెసర్ రఘుపతి పంతులు గారు, అలానే డాక్టర్ సురేష్ స్వర్ణపురి గారు, అలానే మా దగ్గర ఫార్మడీ డాక్టర్స్ ఉన్నారు, అలానే ఎలోపతి డాక్టర్స్ ఉన్నారు, ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నారు, ఎండి ఫిజిషియన్స్. అంటే ఒక ఫుల్ ఫ్లెజ్డ్ మేము ఒక ఆర్మీ లాగా తయారయ్యి దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో భారతదేశం నుంచి దీనికి చికిత్స రావాలని మేము ప్రయత్నిస్తున్నాం. సో ఈ ప్రయత్నంలో తప్పక మనకి రిజల్ట్స్ ఉన్నాయి, ఎందుకంటే మేము ఆల్రెడీ చాలామంది పేషెంట్స్ ట్రీట్ చేసాం. సో ఇక్కడ మా అనుభవం ప్రకారంగా ఏంటి అంటే ఈ యొక్క స్టెరాయిడ్స్ అనేది ఎప్పుడు వాడాలి అని అంటే ఎప్పుడైతే ఆక్సిజన్ లో అయిపోతుందో, ఎప్పుడైతే మీకు బాగా నీరసం వస్తుందో, అందుకని ఆక్సిజన్ సాచురేషన్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆక్సిజన్ సాచురేషన్స్ నార్మల్ ఉన్నంత వరకు స్టెరాయిడ్స్ వాడకుండా ఉంటే మంచిది. ఎందుకు బాడీ తనని తాను మేనేజ్ చేసుకుంటుంది. ఎప్పుడు వాడాలంటే లో ఆక్సిజన్ వెళ్ళినా, లేకపోతే బ్లడ్ టెస్టులు చేసి డైమర్ కానీ సిఆర్పి కానీ బాగా పెరిగిపోయినా, లేకపోతే చెస్ట్ సిటీ స్కాన్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకోటి, చెస్ట్ సిటీ స్కాన్కి ఎక్స్రేకి పెద్ద డిఫరెన్స్ లేదండి. ఎక్స్రేని అర్థం చేసుకుని ఎంతైతే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందో సిటీ స్కాన్ ద్వారా కూడా అంతే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందుకని అనవసరంగా టూ మెనీ సిటీ స్కాన్స్ చేసుకోవద్దు, ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక సిటీ స్కాన్ ఈజ్ ఈక్వల్ టు 300 to 400 ఎక్స్రేస్. దానివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. మీరు ప్లీజ్ అందుకే మీ సొంత బ్రెయిన్ పెట్టద్దు, డాక్టర్స్తో కన్సల్ట్ చేయండి. ఈరోజు ఎలోపతి డాక్టర్స్ ఫెయిల్ అయ్యారు అదంతా అనుకోద్దండి, రాంగ్. మెడిసిన్ అంటే అంత ఈజీ కాదండి. నేను మీకు విషయం చెప్తున్నాను, ఒక స్పెషలిస్ట్ అవ్వాలంటే వాడు 14 ఏళ్ళు చదవాలి. రామచంద్రుల వారు అరణ్యవాసం ఎంతకాలం అండి? 14 ఏళ్ళే కదా. అంటే 14 ఏళ్ళు వాడు వనవాసం చేస్తే కానీ డాక్టర్ అవ్వడండి. అంటే మీరు ఒక బస్తా బియ్యంలో 10 రాళ్ళు ఉంటే బస్తా బియ్యాన్ని పడేస్తారా మీరు? పడేయరు కదా. అలా మనం డాక్టర్స్ని ఒక 10 మంది ఉండొచ్చు, నాకు తెలియదు, నాకైతే అలాంటి వాళ్ళు తగలేదు ఈ రోజు కూడా. కానీ ఉంది డెఫినెట్గా. మనం ఇప్పుడు రెమ్డెసివిర్ కాస్ట్లు పెంచేస్తారు, ఎప్పుడైతే రెమ్డెసివిర్, అలానే ఒక N95 మాస్క్ అంటే 10 రూపాయలు 15 రూపాయలు మాస్క్ని 2000 రూపాయలు కూడా అమ్మిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇవన్నీ అంటే డాక్టర్లు రోడ్డు మీద చేయరు కదండి, ఇవ్వండి. డాక్టర్లు పాపం వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు. అయితే ఈరోజు భారతదేశం నంబర్స్ ఇంకా చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాలి. ఎందుకనంటే 1.25% మార్టాలిటీ మనకి, అమెరికాకి ఆల్రెడీ 2% మార్టాలిటీ ఉంది. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా వీటన్నిట్లలో ఈరోజు స్టెరాయిడ్స్ ఎంతో కొంత పనిచేస్తున్నాయి, చాలామందిని హెల్ప్ చేసే రికవరీ ట్రయల్ అని ఒకటి చేశారు. ఇంకో విషయం చెప్పాలి, ఇది ఎందుకనంటే రష్యాలో ఫస్ట్ స్టెరాయిడ్, నేను ఈ ప్రోటోకాల్ అంటే కోవిడ్ వచ్చినప్పుడు రష్యాలో ఫస్ట్ వచ్చిన తర్వాత ఇండియాకి వచ్చిందండి. అప్పుడు నేను రష్యన్స్ని అడిగాను, మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది, వాళ్ళని అడిగితే ఇంటర్ఫెరాన్స్, యాంటీవైరల్స్, ఏసైక్లోవిర్ అని వాళ్ళు యాంటీవైరల్స్ ఇచ్చారు. ఈ రెమ్డెసివిర్ అంటే అప్పటికి ఇంకా రెమ్డెసివిర్ లేదు, కానీ మాకు అవసరం లేదు, యాంటీవైరల్ ఏదో ఒకటి కావాలి, ఏసైక్లోవిర్ మేము యూజ్ చేస్తున్నాం. అలానే కొంతమందిలో జిడోవిడోయిన్ యూజ్ చేస్తున్నాము.
చాలా మైల్డ్ డోస్లో, ప్లస్ ఇంటర్ఫెరాన్స్ అండ్ స్టెరాయిడ్స్ ఇస్తున్నాము, ఎంతో కొంత మేనేజ్ అవుతుందని చెప్పారండి. ఈ స్టెరాయిడ్స్ అనే దాని మీద ఐడియా రష్యాలో పుడితే యూకే వాళ్ళు దాని మీద రికవరీ ట్రయల్ అని చెప్పి చేశారు. ఈరోజు యూకే వాళ్ళు ప్రపోజ్ చేశారని చెప్తున్నారు. కాకపోతే ఆ కాన్స్పిరసీ థియరీస్లకు మనం వెళ్ళొద్దు. కాకపోతే రష్యాలో ఫస్ట్ నేను కనుక్కున్నాను స్టెరాయిడ్స్ పనిచేస్తున్నాయి అని చెప్పి. సో ఇదంతా మన అవేర్నెస్ ప్రోగ్రామేనండి. మీరు ఇళ్లల్లో కూర్చుని ఈ ట్రీట్మెంట్స్ అన్ని ట్రై చేయొద్దు. ఎస్ డాక్టర్ గారు, మీరు చాలా ఇన్డెప్త్గా ఆలోచించి యాక్చువల్గా నార్మల్ పీపుల్కి అంత సైంటిఫిక్గా అర్థం కాదు, కానీ ఏంటంటే మీరు ఆవేదన చెంది కూడా చాలా మాటలు మాట్లాడుతున్నారు. అంటే మీరు మనసులోంచి మాట్లాడుతున్నారు. ఒక పక్క అలోపతి వైద్యులు కూడా అంత ఆషామాషి కాదు చదవటం అనేది. అయితే దాన్ని మీరు మిళితం చేయటం వల్ల ఇంకా బూస్టప్ మంచి అయింది రిజల్ట్స్ ట్రీట్మెంట్ వచ్చినాయండి. అనేది. నేను కొంతమంది పేషెంట్స్ ట్రీట్ చేశాము. ఎట్లా చూడండి, పేషెంట్కి ఎటువంటి సిమ్టమ్స్ లేవండి. కాకపోతే మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో 9 నెలల ట్రీట్మెంట్ అయిపోయింది. అయిన తర్వాత జస్ట్ నీరసం ఉంది. నేను ఆ టైంలో అక్టోబర్లో హిమాలయాలకి వెళ్ళాను. ఎలాగో ఇక్కడంతా బంద్ ఉంది, మనం ఇక్కడ ఏం చేయాలని మా గురుగారు అటు తీసుకువెళ్ళారు హిమాలయాల్లో. ఆ టైంలో కాల్ చేశారు నాకు. ఆయన మంచి యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆయనే. ఆయన కాల్ చేసి, సార్ నాకు బాగా వీక్నెస్ ఉంది అంటే, నేను హాస్పిటల్కి వచ్చాను, మా ఫ్రెండ్ ఉన్నారండి. సరేనండి. ఆయన ఆక్సిమెట్రీ పెడితే 26% అండి. ఓ మై గాడ్. 26% ఆక్సిజన్. ఆయనకు కాదు, వాళ్ళ డాక్టర్కి షాక్. నేనన్నా, ఆయనేమో వెంటనే మళ్ళీ ఇంకో ఆక్సిమీటర్ తెప్పించి మళ్ళీ దాంతో చూస్తే కూడా దాంతో కూడా 26%. సార్ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవా అంటే, అసలు నాకేం లేదు, జస్ట్ వీక్నెస్ అండి, కొన్ని డ్రిప్స్ పెడితే సరిపోతుందని అంటే, నేను ఆయనకి అప్పుడు ఆయన ప్రొఫెసర్ గారు అన్నారు, ఇది డాక్టర్ రవిశంకర్ పోలిసెట్టి అండ్ వాళ్ళ గ్రూప్ ఉందండి, వాళ్ళ మహత్యం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చెప్పేవారు ఇస్కీమిక్ ప్రీ కండిషన్ అంటే బాడీ లో ఆక్సిజన్లో కూడా నార్మల్గా పనిచేసే పద్ధతి ఆయన దగ్గర ఉంది. అది బహుశా ట్రిగ్గర్ అయి ఉంటుంది నాకు, అందుకనే నాకు 26లో కూడా నాకేం అనిపించట్లేదు అని అన్నారు ఆయన. ఓకే, సో మీ ట్రీట్మెంట్ మీ పేషెంట్ కాబట్టి ఆయన అలా ఆ కాన్ఫిడెన్స్తో అంటే సర్వైవ్ అయ్యారు. అవును అవును. అంటే అలా చాలామంది ఉన్నారండి. మనం చాలామందికి ప్రివెంటివ్గా కూడా కొంత ఇచ్చాం. అంటే నేను ఫస్ట్లో కూడా మనం ఇందాక కూడా చెప్పాను, వాతపిత్త కఫాలు ఏ ప్రమాణంలో ఉన్నాయో సప్తధాతువులలో 62 అవయవాలను కనుక్కొని వాటిని బ్యాలెన్స్ అయ్యే విధంగా మనం ట్రీట్మెంట్ ఇస్తే దానికి ఒక పద్ధతి ఉంది. ఆ ట్రీట్మెంట్ ద్వారా మీకేం జరుగుతుంది, ఏ వైరస్ అయినా రానివ్వండి, ఆ వైరస్ మనకి మంచి చేస్తుంది అనుకోండి, అది మనతో ఉంటుంది, మనం దాన్ని కలిపేసుకుంటాం అని నేను అనుకుంటున్నా. మంచి చేయదనుకోండి, ఆ వైరస్ పార్టికల్గా ఉండిపోతుంది, బాడీ దాన్ని పంపించేస్తుంది. ఇది అంటే మరీ సింప్లిఫై చేసి చెప్తున్నానని మీరు అనుకోవద్దు, కానీ ఇలా జరుగుతుంది. దీన్నే నేను సైంటిఫిక్ ప్రోటోకాల్గా రాసి CCRS వాళ్ళకి పంపించాను. వాళ్ళు కూడా కన్విన్స్డ్. వెరీ సూన్ మనం మంచి న్యూస్ వినొచ్చేమో, అట్లీస్ట్ పర్మిషన్ వస్తే స్టార్ట్ వర్కింగ్. అయితే మేము ఇప్పుడు పర్మిషన్ అంటే CCRS వాళ్ళు కానీ ఆయుష్ వాళ్ళు కానీ ఆల్రెడీ ఇచ్చారు గెజెట్ నోటిఫికేషన్ ద్వారా. ఆయుర్వేదం వాళ్ళు మీరు ఆయుర్వేదానికి మీ ప్రచారం మీరు చేసుకుని కోవిడ్ పేషెంట్స్ ట్రీట్ చేసుకోండి అని గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి మేము అందరం కలిసి, చాలామంది, నేను ఒక్కడే కాదు, మాది పెద్ద టీము, ఇంటర్నేషనల్ నేషనల్ ఎక్స్పర్ట్స్ అందరినీ తీసి మేము కలిపి వర్క్ చేస్తాం. కోవిడ్కి ట్రీట్మెంట్ అనేది పాలిసైంటిఫిక్ ఆయుర్వేద ద్వారా త్వరలో అందించబోతున్నారు. అయితే ఏ విధంగా ఈ కోవిడ్కి ట్రీట్మెంట్ అనేది, ఎందుకంటే ఇప్పుడు వెంటిలేషన్ దాకా వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు కూడా ఉంటున్నారు. సో దానికి కూడా ఇందులో ఒక చిన్న విషయం మనం గమనించాలి. చూడండి, ఇప్పుడు పేషెంట్కి వెంటిలేషన్ వల్ల బెనిఫిట్ ఉండదండి. పేషెంట్కి ఆక్సిజన్ లో అవుతుంది కాబట్టి ఆక్సిజన్ మాత్రమే ఇవ్వాలి. లంగ్స్ పారలైజ్ అయిపోలేదు. వెంటిలేషన్ ఎప్పుడు ఇవ్వాలి? వెంటిలేషన్ అనేది నేను ఎప్పుడు చూస్ చేసుకుంటాను అంటే, పేషెంట్కి రెస్పిరేటరీ పారాలిసిస్ వస్తే అప్పుడే వెంటిలేషన్ చూస్ చేయాలి. పేషెంట్ ఈజ్ ఏబుల్ టు బ్రీత్ అన్నారు అనుకోండి, ఆక్సిజన్ తక్కువ అవుతుంది. ఎందుకు అవుతుందో ఇందాక చెప్పాను, వైరస్ వెళ్ళి హిమోగ్లోబిన్ని బైండ్ చేస్తుంది, హిమోగ్లోబిన్ ఆక్సిజన్ బైండ్ చేయలేదు, అందుకని ఆక్సిజన్ బ్లడ్లోకి వెళ్ళకపోవడం వల్ల హైపాక్సియా వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చేయవలసింది ఏంటి అని అంటే, అక్కడికి ఆక్సిజన్ ఇవ్వాలి. ఓన్లీ ఆక్సిజన్ సరిపోతుంది. అప్పుడప్పుడు 10 to 15 లీటర్స్ మనం ఆక్సిజన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది పేషెంట్కి. కాబట్టి వెంటిలేటర్ మీద పేషెంట్ ఉన్నాడు అంటే, అది ఇప్పటివరకు ఉన్న డేటా ప్రకారంగా మినిమం 50 నుంచి 70% మంది వెంటిలేటర్కి వెళ్తే వాళ్ళు ఇంకా తిరిగి రావట్లేదు. ఓకే, సో PSA ద్వారా ఇప్పుడు మీరు అంటే పాలిసైంటిఫిక్ ఆయుర్వేద ద్వారా కోవిడ్ పేషెంట్స్ని కూడా ట్రీట్మెంట్ చేయడానికి ప్రోటోకాల్ రెడీ చేశారు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు కాదు, ఏడాది క్రితం రెడీ చేసాం. ఆ ప్రోటోకాల్ అప్రూవ్ కూడా అయింది CCRS ద్వారా. దాన్ని మనం పేషెంట్స్లో వాటిని మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని అడ్మినిస్టర్ చేసి ఒక సంఖ్య, ఒక అట్లీస్ట్ స్టాటిస్టికల్ రిలవెన్స్ ఉండాలి. ఒక 200 మంది మోడరేట్ కాదు, సివియర్ పేషెంట్స్లో మనం ట్రీట్ చేసి చూపించగలిగితే అప్పుడు మనం చేసామని చెప్పి
వీ కెన్ ట్రీట్ అని చెప్పచ్చు, అంతవరకు మనం చెప్పకూడదు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఎమర్జెన్సీ విషయానికి వస్తే అలోపతిలో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, మరి ఆయుర్వేదంలో ఈ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది ఉంటుందా, ఉంటే ఎంతవరకు పనిచేస్తుంది? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఆయుర్వేదం ఓన్లీ క్రానిక్ డిసీజెస్కి కదా ఎమర్జెన్సీలో పనిచేస్తుంది అంటే 100% పనిచేస్తుంది. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ గురించి ఒక చరకుల వారు కాదు, సుశ్రుతుల వారు కాదు, బేల సంహిత, గర్గ సంహిత, హరిత సంహిత, భారద్వాజ సంహిత, ఎన్ని సంహితల్లో ఎమర్జెన్సీ మెడిసిన్ గురించి రాశారు. ఎలా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను యాక్చువల్లీ నా రీసెర్చ్ అంతా హార్ట్తో స్టార్ట్ అయింది. హార్ట్లో హార్ట్ అటాక్ అని అంటాం కదా. హార్ట్ అటాక్ అంటే ఏంటంటే హృద్భేద అని ఒక కండిషన్ మెన్షన్ చేశారు. హృద్భేదం అంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అని అర్థం. ఉపద్రవ అని అంటారు. ఉపద్రవ అంటే అది డిసీజ్ మేనిఫెస్టేషన్లో ఒక సీక్వెన్స్లో ఉపద్రవ అంటే ఎండ్ స్టేజ్, అంటే అది ఎండ్ స్టేజ్ డిసీజ్. అందులో ఎండ్ స్టేజ్ డిసీజ్కి ఏం తీసుకెళ్తుంది అంటే హృద్భేద అంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. అది ఎమర్జెన్సీనే కదా. దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పి ఆయుర్వేదంలో ప్రోటోకాల్ రాశారు. ఎగ్జాక్ట్గా హార్ట్ అటాక్ని నేను ఆయుర్వేదం ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారంగా జంతు పరిశోధనలో ఏం చూపించానంటే, ఈ మాధ్యంగా అంటే వాత పిత్త కఫాలు బ్యాలెన్స్ చేస్తూ హార్ట్ని నరిష్మెంట్ చేసే మనం మూలికలు ఇవ్వడం ద్వారా చనిపోయిన హార్ట్ భాగాలు ఏవైతే ఉండవు, ఉపద్రవం అంటే హృద్వేదం అంటే ఏంటి, హార్ట్ అటాక్ అంటే ఎక్కడైతే హార్ట్కి బ్లడ్ సప్లై లోపం అవుతుందో ఆ పార్ట్ ఆఫ్ ద హార్ట్ చనిపోతుంది. చనిపోయినప్పుడు అంత మేరకు హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఆ చనిపోయిన హార్ట్ని ఇమ్మీడియట్గా అంటే మేము ఏం చేసాం, మా ప్రోటోకాల్ ద్వారా హృద్భేదం అనే ఒక ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రోటోకాల్ ఆయుర్వేదంలో మెన్షన్ చేసింది అప్లై చేసి చూపిస్తే 2 వీక్స్లో చనిపోయిన హార్ట్ రీజనరేట్ అయింది. ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ అయిందండి. ఇప్పటివరకు ఎవరు చేయలేదు అసలు. అలా ఇది ఒకటే కాదండి, ఎన్ని అంటే దాదాపు 13 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మెన్షన్ చేశారు ఎమర్జెన్సీ మెడిసిన్. మెడికో లీగల్ ఎమర్జెన్సీస్, బర్న్స్, అపెండిసైటిస్, అలానే అక్యూట్ అబ్డమిన్ అని అంటాం, అక్యూట్ అబ్డమిన్. దాని తర్వాత సర్జికల్ మెడికల్ ఎమర్జెన్సీస్, మెడికో లీగల్ ఎమర్జెన్సీస్, సర్జికల్ ఎమర్జెన్సీస్, ప్రసూతి ఎమర్జెన్సీ అంటే గైనకాలజీ ఎమర్జెన్సీస్. అలానే అసలు మీరు అలోపతిలో ఏవైతే ఎమర్జెన్సీస్ మెన్షన్ చేశారో వాటన్నిటినీ మెన్షన్ చేస్తుంది ఆయుర్వేదంలో. అర్బుద తంత్రం అని ఒకటి ఉంది, ఔపధేనవ తంత్రం అని 2 ఉన్నాయి. వీటిలో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఎట్లా చేయాలి, బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ ఎట్లా చేయాలి అని చెప్పి క్లీన్గా మెథడ్ రాసింది. అంటే చదవకపోకుండా కొంతమంది వితండవాదం చేస్తున్నారు. వాళ్ళతో మన ఇల్లిటరేట్స్తో మనం మాట్లాడలేము. అంటే ఇల్లిటరేట్స్ అంటే ఈ సంహితలు ఇల్లిటరసీ ఉంటుంది కదా, వాళ్ళతో మనం ఏం మాట్లాడుతాం, వాళ్ళు చదువుకుంటే తెలుస్తుంది. సో నేను అవి చదివాను, దానిలో క్లీన్గా మెన్షన్ చేస్తుంది. ఈరోజు బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ అవ్వదు అని అనుకుంటున్నారు. మీకు తెలుసా, ఔపధేనవ తంత్రాన్ని సైట్ చేస్తూ ఆస్ట్రేలియన్ ఫస్ట్ రష్యాలో స్టార్ట్ అయింది. కుక్క యొక్క బ్రెయిన్ని ఇంకో కుక్కకు పెట్టడానికి వాళ్ళు కొన్ని రీసెర్చ్ చేస్తున్నారు. సేమ్ థింగ్ ఈజ్ బీయింగ్ రిపీటెడ్ ఇన్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్. సో అంటే మనకి ఇక్కడ ఈ గ్రంథాలని ప్రామాణికంగా తీసుకుని ఆ ఆయుర్వేదానికి సంబంధించిన రీసెర్చ్ సెంటర్స్ని కనుక డెవలప్ చేస్తే, మీరు ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ పూనుకుని చేస్తే ఇంకా మనకి అసలు ఇలాంటి వైరస్లు కాదు, ఇది చాలా చిన్న విషయం. మీరు చెప్పారు ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా, నేను చిన్న విషయమనే చెప్తున్నా. ఈ రోజు కూడా మోదీ గారికి నేను ఒకటే చెప్తున్నా, మోదీ గారు ఒక్కటే ఛాన్స్ అండి, 14 రోజుల లోపల ఎటువంటి సివియరిటీ ఉన్న డిసీజ్ నేను క్యూర్ చేయకపోతే 15 రోజులు నాకు క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వండి. ఎందుకంటే గవర్నమెంట్ని మిస్లీడ్ చేసినందుకు సెక్షన్ 123, 154, 295 సెక్షన్స్ ప్రకారంగా నాకు ఉరిశిక్ష వేయచ్చు. మీరు వేయండి, అదేగా నేను చెప్పేది. కానీ మనకి పర్మిషన్ ఇవ్వకపోతే ఎలా చేస్తాం మనం ఎక్స్పెరిమెంట్స్? అందుకే నేను ఇది అఫీషియల్గా మనం ఆల్రెడీ అంతకుముందు శివప్రసాద్ గారు మా మిత్రులు, ఆయన ద్వారా ఒక వీడియో చేసి మోదీ గారు పంపించడం జరిగింది, చూశారు కూడా. కానీ టైం రావాలి ప్రతిదానికి, దైవం యొక్క నిర్ణయం ఎలా ఉందో మనకి తెలియదు. కాకపోతే తప్పక అంటే అన్ఫార్చునేట్లీ ఇంత దారుణ పరిస్థితి రావాల్సిన పని లేదని నా ప్రగాఢమైన నమ్మకం. ఈ రోజుకి కూడా ఒక్క ఛాన్స్ మనకు వస్తే భారతదేశంలో కోవిడ్ లేకుండా 3 నుంచి 6 నెలల్లో చేసేయచ్చని నా యొక్క ప్రగాఢమైన విశ్వాసం. ఎస్ డాక్టర్ గారు, నిజంగా అవకాశం రావాలే కానీ మీరు చేయగలరన్నటువంటి నమ్మకం మాకుంది, అలాగే చూసేటటువంటి వ్యూవర్స్కి కూడా ఉంది. ఎందుకంటే అది శాస్త్రం యొక్క గొప్పతనం, శాస్త్రాన్ని మీరు అవపోసన పట్టినటువంటి మీరు ఆలోచించిన విధానం యొక్క గొప్పతనం. ఆలోచనే కాదు, దీన్ని జంతు పరిశోధనలో కానీ ప్రూవ్ చేసుకున్నాం. ఇప్పుడు వాతపిత్త కఫాలు అనేవి ఇప్పుడు ప్రొఫెసర్ రఘుపతి పంతులు గారు మేము చాలా డిస్కస్ చేస్తూ ఉంటాం. ఆయన ఏమంటారంటే, డాక్టర్ గారు ఆయన భాషలో చెప్తాను, మీరు తర్వాత అడగచ్చు ఆయనని.
ఆయన డాక్టర్ గారు గ్రంథాలలో తప్ప వాత పిత్త కఫాలని నేను ఎప్పుడూ దర్శించలేదండి. ఫస్ట్ టైం నా 45 ఏళ్ల ఆయుర్వేదిక్ ఎక్స్పీరియన్స్లో ప్రొఫెసర్ రఘుపతి పంతులు గారు ఏమంటారంటే, ఈ దోషాలని ఏ ధాతువులో ఏ అవయవాల్లో ఎంత ఉంది అని దర్శనం చేయించిన వ్యక్తి మీరు అని అంటారు ఆయన. మీరు ఆ మాట అన్నారు కాబట్టి నాకు గుర్తు వచ్చింది సార్. యాక్చువల్గా మీరు ఈ డివైస్ ఒకటి కనుక్కున్నారు అని చెప్పి విన్నాను. అంటే ఈ వాతపిత్త కఫాల గురించి అసలు ఏంటి సార్ ఆ డివైస్, ఎలా పనిచేస్తుంది? ఇది చాలా అడ్వాన్స్డ్ ఆల్గోరిథం అండి. నేను అలోపతి సర్జనే కాకుండా ఆయుర్వేదిక్ రీసెర్చరే కాకుండా నేను ఒక డేటా సైంటిస్ట్ని. యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్లో నేను క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ కూడా అయిపోయింది డేటా సైన్స్ మీద. ఇంకా 2-3 చాప్టర్స్ మిగిలిన అది అయిపోతే ఆ డిగ్రీ కూడా వస్తుంది. సో ఆ డేటా సైన్స్ అలానే నేను పైథాన్ ప్రోగ్రామర్ని. ఈ కోరిలేషనల్ ఇప్పుడు చూడండి, ఈరోజు అలోపతిలో ప్రాబ్లం ఏంటి, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం చాలాసార్లు. ఇప్పుడు బ్యాలెన్స్ అంటే ఏంటో మా అలోపతిలో యాక్చువల్లీ చెప్పాలంటే చాలా పెద్ద కన్ఫ్యూషన్. ఎందుకు కన్ఫ్యూషన్ ఉందని నేను మీకు ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. బట్ డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్ని మీరు దేని డయాబెటీస్ అంటున్నారు అంటే, అమెరికన్ ఎండోక్రైనాలజిస్ట్ అంటున్నారంటే మీ HbA1c అంటే 3 months యావరేజ్ గ్లూకోజ్ 5.5 లోపల ఉండాలంటున్నారు. అమెరికన్ డయాబెటాలజిస్ట్ 6.5 లోపల ఉండాలంటున్నారు. అమెరికన్ జెరంటాలజీ అసోసియేషన్ వాళ్ళు 7.5 లోపల ఉండాలంటున్నారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ వాళ్ళు ఏమంటున్నారు 7 to 8 ఉండొచ్చు. అకార్డ్ ట్రయల్ ప్రకారంగా 8.4 ఉండొచ్చు. అదే VADT వెటరన్స్ అఫేర్స్ డయాబెటిక్ ట్రయల్ ప్రకారంగా అయితే 9 కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. మీరు ఫస్ట్ గ్లూకోజ్ హోమియోస్టాసిస్ అంటే ఏంటో డిఫైన్ చేయండి. అంటే గ్లూకోజ్ బ్యాలెన్స్లో ఉంది నా బాడీలో, గ్లూకోజ్ మెటబాలిజం అనే బ్యాలెన్స్ నాకు ఫస్ట్ చెప్పండి. ఎందుకంటే 4 మాటలు చెప్తున్నారు, 5.5, 6.5, 7.5, 8, 9 ఏది అనేది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఇది అలోపతిలో ఒక డయాబెటీస్ గురించే కాదండి, కొలెస్ట్రాల్ తీసుకున్న ఏ డిసీజ్ తీసుకున్న బ్యాలెన్స్ అంటే ఏంటో మాకు తెలీదు. ఇది పెద్ద ప్రాబ్లం. దీనికి ఆయుర్వేదం ద్వారా నేను ఒకటి వాత పిత్త కఫాల యొక్క సమత్వమే బ్యాలెన్సు అని చెప్పి హోమియోస్టాసిస్ అనేది ఆయుర్వేదంలో డిఫైన్ చేశారు. కాబట్టి ఈ వాత పిత్త కఫాలు అంటే ఏంటో అనే దాని మీద పరిశోధన చేసి వాటికి కావాల్సిన తగు సెన్సర్స్ని కొన్ని పరికరాల్లో నిర్మించుకుని దాని ద్వారా నేను ఒక డివైస్ తయారు చేస్తాను. ఇది మన ప్రేక్షకులకి చెప్పాలన్న పెద్ద లెందీ సబ్జెక్ట్ ఇది ఇట్సెల్ఫ్. చెప్పచ్చు ఎవరికైనా కూడా, ఎటువంటి సబ్జెక్ట్ అయినా సింప్లిఫై చేసి చాలా ఈజీగా చెప్పచ్చు, కానీ టైం పడుతుంది. అయితే ఆ పరికరం ద్వారా ఏమవుతుందంటే మన దేహంలో ఉన్న 42 అవయవాలలో వాతపిత్త కఫాలు ఏ ప్రమాణంలో ఉన్నాయో తెలుస్తాయి. తెలుసుకోవడమే కాకుండా వాటి వల్ల అలోపతి లాంగ్వేజ్లో వాటి ప్రభావం ఎలా ఉంటుంది, దాని బ్లడ్ బయోకెమిస్ట్రీ ఆ యొక్క ప్రభావం బ్లడ్ బయోకెమిస్ట్రీ మీద ఎలా పడుతుంది అనే పారామీటర్స్ కూడా ఇది చెప్తుంది. అంటే అలోపతిలో సైన్స్ ఏంటి, సిమ్టమ్స్ ఏముంటాయి అనేది ఆ పర్టికులర్ ఇండివిజువల్లో చెప్పడమే కాకుండా బ్లడ్ బయోకెమిస్ట్రీ మీద కూడా ఒక అవగాహన ఇచ్చి, అలానే ఏ మందులు తీసుకోవాలి, ఏ డయట్ తీసుకోవాలి, ఏ ఎక్సర్సైజ్ చేయాలి, ఏ ప్రాణాయామం చేయాలి, ఏ యోగాసనం కరెక్ట్ ఆ టైంకి వాడి యొక్క వాతపిత్త కఫాల యొక్క ప్రమాణాన్ని బట్టి ప్రతి పేషెంట్, ప్రతి యూజర్ ఆ టైంలో ఏ ఎక్సర్సైజ్ మంచిది, ఏ డయట్ మంచిది అంతా కూడా చెప్తుంది. ఇది కంప్లీట్ ఒక డిజిటల్ డాక్టర్ అసిస్టెంట్ అనమాట. నేను ఇది యాక్చువల్లీ 2017లోనే కెనడాలో మేము ఒక ఎలక్ట్రానిక్ షోలో, లార్జెస్ట్ కెనడియన్ ఎలక్ట్రానిక్ షో అంటారు, TAVS, మీరు సెర్చ్ కొట్టండి, అందులో నా పేరు ఉంటుంది. TAVS షోలో కెనడాలో మేము ఇది నిరూపించిన తర్వాత పెద్ద ఫండింగ్ కూడా ఆఫర్ చేశారు. కానీ ఆ ఫండింగ్లో ఏమవుతుందంటే మనం అక్కడి నుంచి ఫండ్ తీసుకుంటే కెనడా నుంచి అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి ఇండియాకి అమ్మాలంటే రాయల్టీ యాడ్ చేసి అమ్మాల్సి వస్తుంది. అందుకని మేము అది రిజెక్ట్ చేసి ఇండియాకి వచ్చాం. అయితే మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ చేయాలని చాలా, అంటే మాకు ఇంట్రెస్ట్ కాదు, పిచ్చి. వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఇన్ ఇండియా అనే ఉద్దేశంతో ఇక్కడ చాలా ఏళ్ళు ట్రై చేసాం. బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ మన లైన్లో వచ్చారు, మనకి సప్లై చైన్ కూడా వచ్చింది. ఇప్పుడు బై గాడ్స్ గ్రేస్ వెరీ సూన్ ఈ డివైస్ మార్కెట్లోకి తీసుకొస్తాము. దీనికి కావాల్సిన ప్రిలిమినరీ స్టడీస్ అన్నీ అయిపోయినాయి ఇండియాలో కూడా. దీనికి ఇంకొక క్లినికల్ ట్రయల్ చేయాలి CTRI పర్మిషన్తో, ఆ స్టేజ్లో ఉంది ఇప్పుడు. అఫ్కోర్స్ కమర్షియల్ రీసెర్చ్ ప్రోటోటైప్ మన దగ్గర ఆల్రెడీ ఉంది, కమర్షియల్ ప్రోటోటైపు మనం బిల్డ్ చేస్తున్నాము, ఆ స్టేజ్లో ఉంది రైట్ నౌ. ఇది కరెక్ట్గా అన్నీ చేస్తే కనుక 3.5-4 నెలల్లో క్లినికల్ ట్రయల్ అయిపోయి ఫస్ట్ టైం ద మోస్ట్ అడ్వాన్స్డ్ డిజిటల్ డాక్టర్ అసిస్టెంట్, ఏ డివైస్ అయితే అమెరికన్స్ ఇంకొక 20 ఏళ్ళు పడుతుందని అంటున్నారో అది మనం ఇండియా నుంచి రిలీజ్ చేయబోతున్నాం అనేది మా ప్రయత్నము. మిగిలిన మన యత్నము మన చేతిలో ఉంది. దైవం యొక్క ఆశీర్వాదంతో
ఆయన ఇష్టం ఎలా చేయాలని. డెఫినెట్లీ అవుతుంది డాక్టర్ గారు. నిజంగా దేశభక్తి అంటే మీది డాక్టర్ గారు. ఎందుకంటే కెనడా వాళ్ళు మీకు వాళ్ళ సొత్తు ఎక్కడైపోతుందో, వాళ్ళు ఎంత డబ్బు ఇస్తామో అన్నా కూడా వాటికి మీరు ఏమాత్రం ఆలోచించకుండా మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ కావాలని చెప్పి అంత ఆ టెక్నాలజీని మీరు ఏమాత్రం కూడా ఇండియా సొత్తు అవ్వాలని చెప్పి మీరు ప్రయత్నం ఇక్కడ కూడా అదంత ఈజీ కాలేదండి. ఎన్నో యుద్ధాలు, ఎన్నో కాన్స్పిరసీస్ ఇవన్నీ. సో అందుకని నాకు మోదీ గారి పరిస్థితి పూర్తిగా అర్థమవుతుంది. నేను ఏదో చిన్న లెవెల్లో చేస్తున్నాను, ఆయన దేశం లెవెల్లో చేస్తున్నారు. ఆయన ఈరోజు మనందరి డ్యూటీ మోదీ గారిని సపోర్ట్ చేయాలండి. అంటే నేను మోదీ సపోర్ట్ అని కాదు, మన దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నా నేను అదే చెప్పాను, దేశ ప్రధానిని మనం సపోర్ట్ చేయాలి. అలానే మన యొక్క సంస్కృతి ద్వారా, మన యొక్క సంహితల ద్వారా రచింపబడిన భారతీయ సంస్కృతి అండి. ఈ ఒక్క సంస్కృతే మీరు చూడండి, రోమన్ ఎంపైర్ ఎక్కడ పోయిందండి ఈరోజు? ప్రషియన్ ఎక్కడుంది? బైజాంటైన్ ఎక్కడుంది? మెజోపొటామియా ఎక్కడుంది ఈరోజు? నో. ఏ సివిలైజేషన్ కూడా ఫ్లరిష్ కాలేదు. ఒక్క భారతీయ సివిలైజేషనే, భారతీయ సంస్కృతి మాత్రమే కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్ ఉంది. ఎన్ని విద్రోహ శక్తులు మన దేశం మీద దండెత్తినా కూడా 40,000 సంవత్సరాలుగా కల్చరల్ కంటిన్యూటీ ఉన్న దేశం మన ఒక్కటే. అందుకని ఇది ఎందుకు ఉంది అలా అంటే, మన ఋషులు వారి తపస్సు ద్వారా సత్యాన్ని దర్శించి, ఆ దర్శనాలని ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా సంహితల రూపంలో ఒక కంపెండియం ఆఫ్ సైంటిఫిక్ లిటరేచర్ జనరేట్ చేశారు. ఆ సైంటిఫిక్ లిటరేచర్ ద్వారా, అంటే ఈ యొక్క సంహితలలో ఉన్న సైన్స్ ద్వారా నిర్మించబడిన మన భారతీయ సంస్కృతి. కాబట్టి ఇది ఇట్ రిమైన్డ్, ఇట్స్ ఎ టైమ్ టెస్టెడ్ కల్చర్ దట్ రిమైన్డ్ అండ్ ఇట్ విల్ రిమైన్. ఈరోజు కరోనా గురించి నన్ను అడిగితే ఎవరు భయపడక్కర్లేదు. మన యొక్క సంస్కృతికి మనల్ని రీఇంట్రడ్యూస్ చేయడానికి, పునః పరిచయం చేయడానికి ఏది వచ్చింది మీరు ఒకసారి ఆలోచించండి. నమస్తే అని అంటాం, సరిపోలేదు. షేక్ హ్యాండ్ ఇస్తే సరిపోయిందా? మళ్ళీ హక్ చేసుకొని అవసరం లేదు కదా నన్ను అడిగితే. అందుకు కరోనా వచ్చింది, అందరూ మళ్ళీ నమస్తేకి దిగిపోయారు. మన ఇళ్లలో కూర్చుంటే మన స్వచ్ఛ భారత్ ట్యాక్స్ కూడా కట్టక్కర్లేదు. గంగా అమ్మవారిని క్లీన్ చేసి పడేసింది కరోనా. సో ఇట్లా కరోనా వల్ల మనకి నేచర్ నుంచి మనం ఎంత దూరం వెళ్ళిపోయామో, ఎందుకు అసలు మనలో ఉన్న ప్రాబ్లం మనకి వేలెత్తి చూపిస్తోంది కరోనా. కాబట్టి ఈ కరోనాని మన యొక్క భారతీయ సాంప్రదాయంలో, సంస్కృతిలో ఉన్న సైన్స్ ద్వారానే మనం జయించగలమని నాకు ప్రగాఢమైన నమ్మకం. ఇది మన దేశానికి ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఒక ఆపర్చునిటీ ఆల్రెడీ కోల్పోయాం, కరోనా వేవ్ 1. కరోనా సెకండ్ వేవ్ మేము ఇంకా ఎవరి పర్మిషన్స్ కోసం వెళ్ళదలుచుకోలేదు. మాకు తెలిసింది కరెక్ట్, మన దేశానికి రైట్ అనిపించింది తప్పక చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాము. తప్పక సక్సెస్ కావాలి. ఎందుకంటే మనం సక్సెస్ అయితే ప్రపంచం అంతా సక్సెస్ఫుల్ అవుతుంది. అమెరికన్ సక్సెస్ అయితే అమెరికన్స్ ఒక్కళ్ళే సక్సెస్ అవుతారు. ఇప్పుడు చూడండి, ఫైజర్ వ్యాక్సిన్ వచ్చింది. ఫైజర్ వాడు ఏమంటున్నాడు, నువ్వు డబ్బులు ఇవ్వాలి, నాకు ఇండెమ్నిటీ ఇవ్వాలి, అలానే ఆర్మీ బేసెస్ ఇవ్వాలి అంటున్నాడు. నువ్వు మెడిసిన్ వ్యాక్సిన్ అమ్ముతున్నావా, యుద్ధం కావాలని కోరుకుంటున్నావా? ఇట్లా ఉంది పరిస్థితి. కానీ అదే భారతీయులు ఏమన్నారు, మన మోదీ గారు 35 దేశాలకి మనం ఫ్రీగా వ్యాక్సిన్ పంపిస్తే, జర్మనీ అంటుంది ఇండియా డోంట్ షో ఆరగెన్స్ అంటుంది అంజెలా మర్కెల్ ఈ రోజున. అంటే వేరే వాళ్ళకి ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తే ఆరగెన్స్ అండి అది? ఎటువంటి ఆరగెన్స్తో ఉన్నారు చూడండి వెస్టర్నర్స్. అమెరికన్స్ ఏమన్నారు ఆ రోజున, మీకు వ్యాక్సిన్కి సంబంధించిన రా మెటీరియల్స్ ఇవ్వమంటే 2 రోజులు మళ్ళీ వాళ్ళు యూటర్న్ చేశారు. ఎందుకంటే మోదీ గారు ఆ యొక్క కళలో ఆయన మించిన వాళ్ళు ఎవరు ఉండరు. మన వాళ్ళు ఏమన్నారు, ఎందుకంటే విఏవి లైఫ్ సైన్సెస్ అని ఒక కంపెనీ ఉంది భారతదేశంలో. ఈ ఫైజర్ వాళ్ళు కానీ J&J వాళ్ళు కానీ చేయవలసిన వ్యాక్సిన్కి ఒక కీలకమైన నానో లిపిడ్ అంటాం దాన్ని. అది భారతదేశంలో తయారవుతుంది. చూడండి, ఫస్ట్ టైం ప్రపంచంలో నానో ఫార్ములేషన్ తయారవుతుంటే ఆ రా మెటీరియల్ కూడా ఇండియా నుంచి వెళ్తుంది. అందుకని వాళ్ళు రా మెటీరియల్ ఆపగలితే మనం ఆపలేమా? అందుకని ఈ రా మెటీరియల్ కూడా అక్కడికే వెళ్ళి అక్కడి నుంచి రీమ్యానుఫ్యాక్చరింగ్ మన భారతదేశానికి వస్తుంది. చాలా గొప్ప దేశం అండి మంది. అందుకని మనం ఈరోజు కలిసి అందరూ పనిచేయాలి. అందుకని పేషెంట్స్గా మీరు అవగాహన పెంచుకోండి తప్పక. కానీ మీ అంతటి మీరు సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకోవద్దు. ఏదన్నా డౌట్ ఉంటే డాక్టర్స్ని అడగండి. ఇది కూడా చెప్పింది నేను, మీరు ఇళ్లలో ట్రై చేయొద్దు. ఎందుకంటే ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ను, అలోపతి డాక్టర్ని, ఇద్దరిని కాన్ఫిడెన్స్లు తీసుకొని మనం కలిసి పనిచేయవలసిన అవసరం ఉందండి.
ఎస్ డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అంటే సాధారణంగా ఎలోపతి డాక్టర్స్ అందరూ ఏమంటారంటే ఆయుర్వేదం అంత ప్రామాణికత లేదు, వద్దు అని చెప్తూ ఉంటారు. అయితే ఆయుర్వేదం వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే ఈ ఎలోపతిలో పూర్తిగా ప్రతిదానికి కూడా ట్రీట్మెంట్ లేదు, వాళ్ళకు ఒక నిర్దిష్టమైనటువంటి సూత్రం లేదు, మాదే సరైన వైద్య విధానం ఎందుకంటే ప్రాచీనమైనది అని కూడా చెప్తూ ఉంటారు. అయితే మీరు వీళ్ళిద్దరిని మిళితం చేసి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది తయారు చేస్తున్నారు. సో అది సక్సెస్ఫుల్గా ప్రూవ్డ్ అది. అయితే ఇప్పుడు మీ దగ్గర ఎందుకంటే అలోపతి డాక్టర్స్ వర్క్ చేస్తున్నారు, ఎండి ఫార్మ్డి వాళ్ళు వర్క్ చేస్తున్నారు, నెక్స్ట్ ఆయుర్వేదం వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. సో వీళ్ళకి మీరు పాలీసైంటిఫిక్ ఆయుర్వేద అనేటటువంటి ఈ స్పెషల్ కోర్స్ని మీరు నేర్పిస్తుంటారు కదా. సో వీళ్ళలో ఎవరు తొందరగా ఈ కోర్స్ని అభ్యసించగలుగుతారు? అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయండి. ఈరోజు అవసరం కూడా అందరు కలిసి పనిచేయాల్సిన అవసరం. ఎందుకంటే చూడండి, ఎలోపతి డాక్టర్స్ అందరూ టైర్డ్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ఎమర్జెన్సీ మెడిసిన్ అంటే చాలా ఛాలెంజింగ్ అండి. 24/7 మీరు అక్కడ పేషెంట్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఒక డాక్టరు 5-6 పేషెంట్స్ కంటే ఎక్కువ మందిని చూడలేడు. ఆల్రెడీ 1 year నుంచి అది జరగడంతో వీళ్ళందరిలో ఫెటిగ్ వచ్చేసింది. సో కొత్త వర్క్ ఫోర్స్ కావాలి ఈ రోజున. సో మనం ఏంటంటే మిక్సోపతి మాకొద్దు అని అలోపతి వాళ్ళు అంటున్నారు. అది రాంగ్ అండి. కలిసి పని చేద్దాం. ఎందుకంటే కలిసి పనిచేయడంలో ఉన్న అంటే అందులో సక్సెస్ వస్తుంది తప్పక. వర్క్ ఫోర్స్ని మనం డినై చేస్తున్నాం. ఈరోజు వర్క్ ఫోర్స్ డినై చేయకుండా ఫార్మ్డీ ఫోర్స్, ఆయుర్వేద ఫోర్స్, అలోపతి ఫోర్స్ కలిసే అనుకోండి, వీ కెన్ గివ్ ద బెస్ట్ సొల్యూషన్ టు ద వరల్డ్. డాక్టర్ గారు, కరోనా వైరస్ విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే హోమ్ రెమెడీస్ కూడా దీనికి కొంత ఉపకరిస్తాయి అంటారు కదా. అంటే వైరస్ వచ్చిన వాళ్ళు ఇంట్లో ఎలాంటి హోమ్ రెమెడీస్ పాటించవచ్చు వైరస్ పెరిగిపోకుండా కాస్త జాగ్రత్తగా తగ్గేలాగా, అండ్ రాకుండా ముందు జాగ్రత్తగా పాటించవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటి? మేము ఇప్పటివరకు దాదాపు ఒక 50+ పేషెంట్స్ చూసుంటాం. వీళ్ళందరూ మోడరేట్ డిసీజ్తో ఉన్నవాళ్ళు, మైల్డ్ అని చెప్పలేను, మోడరేట్. వాళ్ళకి ఏమేమి ట్రీట్మెంట్ ఇచ్చామంటే, ఒకటి అందరికీ జావా, ఒకటేమో N95 మాస్క్ వేసుకోవాలి అందరూ. మీరు సర్జికల్ మాస్క్ వేసుకోండి. ఈ మాస్క్ ఎలా తెలుసుకోవాలి మంచిదా కాదా అంటే, ఏదైనా మాస్క్ తీసుకోండి, దాన్ని ఇలా ఉల్టా పెట్టండి, నీళ్లు పోయండి. నీళ్ళు కింద కారిపోతే ఆ మాస్క్ వేస్ట్, యూజ్ చేయొద్దు. N95 మాస్క్లో నీళ్లు పోస్తే అది అలా ఉండిపోతుందండి. అది మీకు నీరు కింద కారదు. ఎందుకు అని అంటే ఇది డ్రాప్లెట్ కాబట్టి ఆ డ్రాప్లెట్స్ బయటికి వెళ్లకుండా చూసుకోవాలి. అందుకని N95 మాస్క్ ఈజ్ ద ఓన్లీ మాస్క్ మీకు ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తుంది ప్రాపర్గా. ఆర్ సర్జికల్ మాస్క్, ట్రై-లేయర్డ్ సర్జికల్ మాస్క్ అని అంటారు. కాబట్టి అది స్పెసిఫిక్ మాస్క్ అండి, సర్జన్స్ యూస్ చేస్తాం మేము. అందుకని అది 100% అందరూ యూస్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, నాసికా రంధ్రాలలో అణుతైలం కానీ లేకపోతే కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె కానీ 3-4 డ్రాప్స్ ఈచ్ నాస్ట్రిల్లో వేసుకుని, ఒక నాస్ట్రిల్లో వేసుకుని గాలి పీల్చాలి, మళ్ళీ ఇంకో నాస్ట్రిల్లో వేసుకుని గాలి పీల్చాలి. దాంతో ఇందాక చెప్పుకున్నాం ఏం జరుగుతుంది, ఈ ఫ్యాట్ వైరస్ ఉన్న క్యాప్సూల్ని డిసింటిగ్రేట్ చేసేస్తుంది. దాంతో వైరస్ ఇన్యాక్టివ్ అయిపోతుంది. ఒకవేళ మాస్క్ తీసిన టైంలో వైరస్ మీ ముక్కులోకి వెళ్తే కనుక, అంటే నాసిక రంధ్రాల్లోకి వెళ్తే ఊపిరితిత్తులోకి చేరకముందే చనిపోయేలాగా చేస్తుంది. లేదు ఇదంతా బై ఛాన్స్ వచ్చేసింది ఇన్ఫెక్షన్ అంటే అప్పుడు ఏం చేయాలి అని అంటే, డెఫినెట్గా మేము 2 ఫార్ములేషన్స్ ఇస్తున్నాం అందరికీ, బయోటిన్ ఇమ్యూనోమాడ్యూల్ అని. కానీ అది మన ఆయుర్వేదిక్ వాళ్ళ ప్రిస్క్రిప్షన్తోనే తీసుకోవాలి, అది అందరు తీసుకోవడానికి కాదు. ప్లస్ ఇళ్లలో మీరు ఏం చేయాలి, ఆవిరి 100% పట్టాలి. ఎంతమంది అవహేళన చేసినా మీరు ఏం టెన్షన్ పడద్దు, అది చాలా ఇంపార్టెంట్ రెమెడీ. ఆవిరి, అందులో మరిగే నీళ్ళలో పసుపు, జందుబాము, అలానే నెయ్యి డెఫినెట్గా వేయాలి. నెయ్యి అన్ని చోట్ల ఎందుకు వేయమంటున్నానంటే కఫాన్ని పెంచాలి. కఫం పెరగడం వలన ఏమవుతుంది, వాత పిత్తాలు ఆల్రెడీ వైరస్లో ఉన్నాయి కాబట్టి కఫతత్వం రాగానే వైరస్ కూడా బ్యాలెన్స్ అయిపోతుంది. సోడియము క్లోరైడ్ సపరేట్గా మనకి కరోజివ్ యాక్షన్ వచ్చినా 2 కలిసి సోడియం క్లోరైడ్ అవుతున్నాయి. ఆ సోడియం క్లోరైడ్ మన టేస్ట్ బడ్స్కి చాలా ప్లీజింగ్గా ఉంటుంది, ఫుడ్ని టేస్ట్ చేస్తుంది, టేస్టీగా మార్చేస్తుంది. అలా ఈ మనం పీల్చే అంటే ఆవిరి పట్టడం అనేది అట్లీస్ట్ 2 times డైలీ చేయండి. దాంతోపాటు జామాకు నీళ్ళు ఒక 100 జామాకులు 1 లీటర్ నీళ్ళలో మరగబెట్టి అవి 800 ml అవ్వాలి. అంటే 4/5 అయిన తర్వాత ఆ నీళ్ళని ఒక 50 to 100 ml డిపెండింగ్ ఆన్ వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి రోజుకు 2-3 సార్లు తీసుకోవాలి. వైరస్ వచ్చిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు, పనిచేస్తుంది. అలానే వేపాకులు ఒక 50 గ్రాములు వేపాకులు 1 లీటర్ నీళ్ళలో మరగబెట్టి అది 800 ml అవ్వాలి. అయిన తర్వాత అది కూడా 50 to 100 ml 3-4 times డైలీ తీసుకోవచ్చు.
దెన్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఇందాక మనం ఏం చెప్పుకున్నామనంటే మనకి డెఫినెట్గా నౌకాసన, సూర్య నమస్కారాలు ఈ రెండు ఇంపార్టెంట్గా అందరూ చేయండి. ఫస్ట్ నౌకాసనతో మొదలుపెట్టండి. నౌకాసన అంటే పొట్ట మీద పడుకుని చేతులు కాళ్ళు ఎత్తాలి. గాలి పీలుస్తూ చేతులు కాళ్ళు ఎత్తి పొట్ట మీద పడుకుని అదొక ఎంత వీలైతే ఎంత మీ టార్గెట్ 40-45 సెకండ్లు ఆ పొజిషన్లో ఉండగలగాలి. గాలి పీలుస్తూ కాళ్ళు చేతులు ఎత్తి పొట్ట మీద పడుకోగా ఆ పొజిషన్లో ఉండగా గాలి నార్మల్గా పీలుస్తూ ఉండాలి. మళ్ళీ 40-45 సెకండ్స్ మీ టార్గెట్ రీచ్ అయిన తర్వాత కాళ్ళు చేతులు కిందకి గాలి విడుస్తూ కింద పెట్టాలి. ఇది మెల్లగా ఇంక్రీజ్ చేయండి. ఫస్ట్ 5 సెకండ్స్, దెన్ 10 సెకండ్స్, అట్లా స్లోగా ఇంప్రూవ్ చేయండి. ఏ రోజైతే మీరు 45 సెకండ్స్ రీచ్ అవుతారో మీరు ఆ రోజు నౌకాసనలో పర్ఫెక్ట్ అయినట్టు. దెన్ సూర్య నమస్కారం స్టార్ట్ చేయండి. సూర్య నమస్కారాలు ఒక 5 సెట్స్ మినిమం చేయండి, అది మంచిది. 5 సెట్స్ అంటే ఒక సెట్లో 2 సైకిల్స్ ఉంటాయి. ఒక సైకిల్లో కుడి కాలుతో ఒక సైకిల్, ఎడమ కాలుతో ఒక సైకిల్, ఈ రెండు కలిపితే ఒక సెట్ అవుతుంది. అట్లా 5 సెట్స్ చేయాలి. దీని మీద మేము చేసిన పరిశోధనలో మాకు తెలిసింది ఏంటంటే ఎప్పుడైతే ఈ యోగాసనంలో ఏం చేస్తున్నాం, మనం మజిల్స్ని స్ట్రెచ్ చేస్తున్నాం, అంతే కదా. ఏ పొజిషన్లో ఎంత వీలైతే అంత ఆ పొజిషన్లో ఉండమని చెప్తారు యోగా గురువులు. ఎందుకు అనంటే ఎప్పుడైతే స్ట్రెచ్ చేస్తామో, ఇది మేము యానిమల్ ఎక్స్పెరిమెంట్స్లో కనుక్కున్నాం, స్ట్రెచ్ చేయగానే మజిల్స్ని ఆ మజిల్స్లో ఉన్న స్ట్రెచ్ రిసెప్టర్స్ యాక్టివేట్ అవుతాయి. అది యాక్టివేట్ అయ్యి ఒక 5 రియాక్షన్స్ తర్వాత ఏం జరుగుతుంది, ఎండ్లో ఇస్కీమిక్ ప్రీ కండిషనింగ్ అనే ఒక మెకానిజం ట్రిగ్గర్ అవుతుంది. ఇస్కీమిక్ ప్రీ కండిషనింగ్ అంటే, ఇస్కీమియా అంటే ఏంటంటే లో బ్లడ్ సప్లై వలన ఆక్సిజన్ తక్కువ అవ్వడం వలన ఆ యొక్క ఆర్గన్కి కొంత స్ట్రెస్ వస్తుంది కదా, దానికి ప్రీ కండిషన్ చేస్తుందట బాడీ. ఎప్పుడైతే మీరు యోగాసన అంటే మజిల్ని స్ట్రెచ్ చేస్తున్నారు, అందుకని ఎంత వీలైతే అంతసేపు ఆ పొజిషన్లో ఉండమని చెప్తారు యోగా గురువులు. స్ట్రెచ్ చేయడం వల్ల ఇస్కెమిక్ ప్రీ కండిషనింగ్ అంటే, ఇప్పుడు ఇళ్లలో మీరు ఈ వాము, కర్పూరము, ఇది ఏదైతే ఆల్రెడీ వాట్సాప్లో నడుస్తోంది అది మీరు యూజ్ చేయండి తప్పక. ఆక్సిజన్ ఎక్కువగా బయటికి పీల్చే ప్లాంట్స్ని ఇంట్లో పెంచుకోండి. ఓకే, ఎందుకంటే ఆక్సిజన్ ప్రాబ్లం కదా ఇప్పుడు. అందుకని తులసి, కలబంద అంటే అలోవెరా, అలానే మ్యాంగో లీవ్స్. మన భారతీయ సంస్కృతిలో ఏ పండగైనా మంగళ తోరణాల్లో ఇది మ్యాంగో లీవ్స్ పెడతాం మనం. అలానే వీటి వల్ల ఏమవుతుంది, ఆక్సిజన్ సప్లై ఎక్కువ ఉంటుంది. కానీ ఆక్సిజన్ స్కేర్సిటీ ఎప్పుడైనా వచ్చిందనుకోండి, మన బాడీ ఆక్సిజన్ తక్కువ ఉన్నా అడాప్ట్ అవ్వడానికి ఒక మెకానిజం ఆల్రెడీ బాడీలో ఉంది, దానికని ట్రిగ్గర్ చేయాలి మనం. అంటే ఈ స్ట్రెచెస్ చేయటం వల్ల ఆ మెకానిజం ఇంప్రూవ్ ఆ మెకానిజం ట్రిగ్గర్ అవుతుంది. ఆ ట్రిగ్గర్ అయింది అనుకోండి, మీరు లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్లో కూడా హ్యాపీగా ఉండొచ్చు. సో ఇందాక మీరు చెప్పినట్టుగా 28 ఉన్నా కూడా ఎందుకు అతను ఉన్నాడంటే అతను ఆల్రెడీ ఇస్కెమిక్ ప్రీ కండిషనింగ్ ట్రిగ్గర్ అయిపోయి it is providing proper oxygens. I mean, it is optimizing the body's metabolism. బాడీ మెటబాలిజంని ఆప్టిమైజ్ చేసి లో ఆక్సిజన్లో కూడా నార్మల్గా ఉండేటట్టుగా చేస్తుంది. అందుకని మేము యానిమల్ ఎక్స్పెరిమెంట్స్లో ఏం కనుక్కున్నామంటే 15% అయినా కూడా నార్మల్గా ఫంక్షన్ చేసినాయి యానిమల్స్. అందుకని యోగులు హిమాలయాల్లో హై ఆల్టిట్యూడ్ లో ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి. నార్మల్గా ఎందుకు తిరుగుతారంటే వాళ్ళు యోగా సమోచితే అదొక పద్ధతి ఉంది. కానీ ఈ యోగాసనాల వలన ఇవి ఇస్కెమిక్ ప్రీ కండిషనింగ్ ట్రిగ్గర్ అయ్యి బాడీ నార్మల్గా బిహేవ్ చేస్తుంది. కాబట్టి ఇవి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి ఈ హోమ్ రెమెడీస్లో. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక అవగాహన ప్రోగ్రామ్ మాత్రమే. మళ్ళీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పక కాల్ చేసి అడగడము, లేకపోతే మీ పక్కన ఆయుర్వేదిక్ వైద్యుల్ని, అలోపతి వైద్యుల్ని కలిసి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. ఇది సీరియస్ కండిషన్లో కూడా చాలా బాగా ఉపయోగపడింది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. నిజంగా మీ దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్రజలకి చేరాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే దాంతోపాటు మీరు మన సనాతన ధర్మం గురించి, సాంప్రదాయం గురించి, మన భారతదేశం యొక్క గొప్పతనం గురించి, ఆ వైద్య విధానం గురించి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇంకా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ప్రోగ్రామ్స్ మీతో చేయాలి, ప్రజలు కూడా ఎంతో అవగాహన పెంచుకోవాలి. తప్పకుండా మీరు మాకు టైం ఇస్తే చేద్దామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి అందరికీ.
ఈ వైరస్ గురించి ఎవరు కూడా ఎటువంటి భయాందోళనలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా కొంత డాక్టర్ల యొక్క సలహాతో కొంత మన ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకుంటూ మనం ఈ వైరస్ని ఎదుర్కోవచ్చు. సో ప్రపంచ దేశాలన్నీ కూడా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి వైద్య విధానం ఏదైతే ఉందో దానికి మూలం మన భారతదేశంలో వచ్చింది. కాబట్టి మన భారతదేశంలో డిఎన్ఏలోని ఇమ్యూనిటీ ఉంది కాబట్టే డెత్ రేట్ కూడా మనకి ఇండియాలో చాలా తక్కువగా ఉంది. సో మీరు ఎటువంటి భయము పెట్టుకోకుండా భారతీయులమైన మనకి ఖచ్చితంగా మన భారతీయ వైద్య విధానం ద్వారానే ఈ కరోనాకి ట్రీట్మెంట్ రాబోతోంది. అది ప్రపంచ దేశాలన్నీ కూడా తెలుసుకునేటటువంటి సమయం ఆసన్నమైంది. సో ఈనాటి మన కరోనా స్పెషల్ ఫోకస్ ఇంతటితో సమాప్తం. సో నెక్స్ట్ ప్రోగ్రాంలో చాలా చక్కటి విషయాలు తెలుసుకుందాం. ధన్యవాదాలు.